ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మేము ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. నీ బోధల వల్ల ఖండించుము, బుద్ధి చెప్పుము, హెచ్చరించుము, గద్దించుము అని బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు తిమోతిని హెచ్చరించిన కారణంగా ఈరోజు తప్పనిసరిగా ఒక కఠినమైన తంబనైల్తోనే కొన్ని మాటలు నేను మీకు తెలియజేయాలని, అదేవిధంగా BOUI వారు కూడా ప్రత్యక్షతను పొందుకొని మారుమనసు పొందుకొని దేవుని సత్య పరిచర్యలో వాడబడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను మీ ముందుకు తెస్తూ ఉన్నాను. ప్రియులారా, యాచనలు అంటే ముష్టెత్తుకోవడం. BOUI జాయింట్ డైరెక్టర్ అయిన డాక్టర్ ప్రసన్న బాబు గారు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న ఆ మాటను పట్టుకొని, యాచనలు అంటే ముష్టెత్తుకోవడం కనుక యేసు ప్రభు తండ్రికి ప్రార్థనలు చేస్తూ ముష్టెత్తుకున్నాడు. జీవం కొరకు తన బ్రతికించమని ముష్టెత్తుకున్నాడు. భీక్ మాంగ్తా హేవో, ఆయన అడుక్కున్నాడు, ముష్టెత్తుకున్నాడు అన్న చాలా అలగా వాళ్ళ పదాలు ఉపయోగించి సాక్షాత్తు దేవాది దేవుడైన మహాప్రభు అయిన రక్షకుడైన మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తుల వారిని అంత తుచ్చమైన మాటలు మాట్లాడడం నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. ఇంచుమించు 10-15 రోజులు అయిపోయింది, అయినా అతనిలో ఏ మార్పు లేదు. దాన్ని సమర్థించుకుంటూ మరి తర్వాతి సందేశాల్లో కూడా ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి ఈ కార్యక్రమం ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. కొన్ని సత్యాలు అంటే నిజానికి నేను ఇందులో ఎక్కువగా సందేశం ఇవ్వను, కానీ నా పక్షాన మరొకరు మాట్లాడతారు, నేను వారికి అవకాశం ఇస్తాను. అయితే కొన్ని మాటలు నేను తెలియజేసిన తర్వాత నేను వారికి సమయం ఇస్తాను. దయచేసి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ చూడండి. BOUI ప్రముఖులకు కూడా వీటిని చేరవేయండి. వారు కూడా వీటిని చూసి పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుంటారన్న సహృదయంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. అంతేగాని వాళ్ళు ఏదో వెక్కిరించడానికి, వారిని ఏదో అవమానపరచడానికి నా ముఖ్య ఉద్దేశం కాదు. సరే ప్రియులారా, ఎవరో ఒకరు ఆ సహోదరుడు ఓ ప్రశ్నను పట్టుకుని ప్రసన్న బాబు గారిని, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారిని బ్రతికించింది లేక ఆయన ప్రార్థన ఆలకించింది అది భిక్షతో సమానము, మీరు ఆ మాట అన్నారు కదా, అది సరైందనా అంటే దాన్ని వివరిస్తూ ఆయన చాలా పరుష పదజాలాలతో చాలా 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 భయంకరంగా, ఇప్పుడు దాకా ప్రపంచంలో ఏ దైవజనుడు మాట్లాడిన విధముగా యేసు ప్రభుల వారిని భిక్షగాడుగా చేయడానికి ఆయన ఒక వచనాన్ని వాడుకున్నాడు, యేసు ప్రభుల వారిని భిక్షగాడుగా చేయడానికి. కనుక వారు అర్థం చేసుకోవడానికి నేను కూడా ఒక కఠినమైన దారిలోనే ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నాను, వారు అర్థం చేసుకోవడానికి. రైట్ ప్రియులారా, ముందుగా ఆ లేఖనాన్ని ఒకసారి మనం చూసిన తర్వాత తిరిగి మరలా ప్రసన్న బాబు గారి కోసం నేను ఒక వచనాన్ని చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, శరీరధారి అయి అని ప్రారంభించాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు శరీరధారి అయి ఉన్న దినముల్లో శరీరధారిగా లేని దినముల్లో ఆయన ఏమై ఉన్నాడు అంటే, ఆయన పరలోకంలో తండ్రి పక్కనే కూర్చొని ఉంటాడు, తండ్రితో సమానుడు, సర్వశక్తుడైన దేవుడు, మహాదేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన ప్రభువు, ఇవన్నీ ఆయనకి ఉన్న స్థానమానాలు. అయితే శరీరధారి అయి భూమి మీదకి వచ్చాడు గనక సంపూర్ణమైన మానవ లక్షణాలతో ఈ భూమిపైన ఆయన జీవించాడు. సంపూర్ణమైన
మానవ లక్షణాలతో. మనకలాగా ఆయన ఆకలి, మనకలాగా ఆయన కన్నీరు కార్చడం, మనకలాగే టెంప్టేషన్లను ఎదుర్కోవడం, శోధనలు ఎదుర్కోవడం, సాతాను ఆయన శోధించినప్పుడు ఆయన దైవీకమైన రీతిలో భయముతో భక్తితో దేవుని సహాయం తీసుకుని, దేవుని సహాయం అంటే తండ్రి అయిన దేవుని సహాయం తీసుకుని, ఈయన కుమారుడైన దేవుడు అని చెప్పుకుంటున్నాం కదా, తండ్రి అయిన దేవుని సహాయం. ఈ కుమారుడైన దేవునికి అవసరమా అంటే ఇప్పుడు ఆయన దేవుడుగా భూమిపైన ఉన్నప్పుడు ఆయన మనుష్య రీతిలోనే జీవించాడు. ఏదైనా అద్భుతాలు చేశాడు అంటే అది తండ్రి అయిన దేవుని సహాయంతో చేసిందే, ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాలి. ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది కాదు. ఆయన శరీరధారి అయి ఉన్నాడు గనక మాదిరికరంగా భూమి మీద అలాగే జీవించాలి. ఆయన ఇక్కడ దైవత్వాన్ని ప్రకటిస్తే ఆయన శిలువెక్కడానికి యోగ్యుడు కాదు, దైవముగా ఆయన శిలువెక్కడానికి యోగ్యుడు కాదు. ఆయన పాప శరీరాకారము ధరించి ఆ పాపము నా శరీరంలో నింపి కలువరి శిలువలో దాన్ని బంధించడం ద్వారా మనందరం విమోచించబడతాం కనుక ఆయన సంపూర్ణంగా శరీరధారి అయి ఈ లోకంలో జీవించాడు అని మనం చెప్పవచ్చు. కనుక శరీరధారి అయి ఉన్నాడు గనుక మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, ఎందుకని చెప్పాలంటే ఇది మన కొరకే, ఆయన కొరకు కాదు. ఆయన ఏమన్నా పాపే, ఆయన ఏమన్నా దాంట్లో నుంచి తప్పించబడ్డానికి కాదు, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఈ భూమిపైనికి రావడం ద్వారా ప్రియులారా మనందరినీ కూడా ఆయనలో పెట్టుకున్నాడు. పాపులమైన మనందరినీ కూడా ఆయనలో పెట్టుకున్నాడు. అంటే శిలువ ఎక్కేక మునుపు అందు గురించే ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి అయిన దేవునితో, తండ్రి వీలైతే నన్ను ఈ భయంకరమైన స్థితి నుండి తప్పించు, నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే నెరవేర్చబడాలి అన్నాడు. ఎప్పుడైనా ఈ విషయాన్ని గురించి ఆలోచన చేశారా? ఆ మాట ఎందుకన్నాడో? ఎందుకనగా యేసు ప్రభు తండ్రి ఎప్పుడు కూడా ఏకమై ఉన్నారు. ఒకవేళ భూమిపైన ఉన్నప్పుడు కూడా, శరీరధారిగా ఉన్నా కూడా ఆయన తండ్రితో మమేకమయ్యే ఉన్నాడు. కనుక ఫిలిప్పుతోను పేతురుతోను చాలా విషయాలు చెప్తాడు ఆయన. తండ్రి నేను ఏకమై ఉన్నామని మీరు ఎరగరా అంటాడు. అయితే ఒకనొక సందర్భం వచ్చింది, సిలువను సమీపించినప్పుడు యేసు ప్రభుల వారు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దీని నుంచి నన్ను తప్పించు అని. దేని నుంచి? చూడండి, మహాపరిశుద్ధుడు, ఏ పాపము ఎరగని మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహాదేవుడు ఆయన ఒకానొక సమయంలో లోక పాపములన్నీ ఆయన పైన మోపబడ్డాయి. ఇదిగో లోక పాపములను మోసుకొని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చు యోహాను ఆయన్ను పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారి పైన ఆ సమయంలో సిలువకు మునుపు, సిలువ ఎక్కడానికంటే ముందు భూమి పైన ఉన్న అందరి పాపాలు ఆయన పైన మోపబడ్డాయి. ఆ పాపాలన్నీ ఆయన ధరించి కలువరి సిలువలో ఆ పాపాలకి మేకులు. అర్థమవుతుందా సంగతి? సరిగ్గా సమయంలో క్రీస్తు మీద పాపాలు మోపబడినప్పుడు అప్పుడు ఆయన రోదనముతో ప్రార్థన చేస్తున్నాడు, వీలైతే నన్ను ఈ పరిస్థితి నుంచి తప్పించి. ఏ పరిస్థితి అనుకుంటున్నారు మీరు? ఆయన కలవరి సిలువకి భయపడేవాడు కాదు, రక్త ప్రోక్షణానికి భయపడేవాడు కాదు, లేక భయంకరమైన హింసకు భయపడేవాడు కాదు, అన్నిటికీ సిద్ధమై వచ్చాడు. అయితే ఆయనకున్న ప్రధానమైన సమస్య, బాధ ఏంటంటే పాపాలు ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి అయిన దేవునికి ఆయనకు సంబంధం కొద్దిసేపు తెగిపోయింది. అప్పుడు దాకా వారు ఇరువురు ఏకమే. ఇప్పుడు పాపాలతో నింపబడిన యేసుక్రీస్తు పరలోకంలో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న పరమ తండ్రి ఈ ఇరువురికి సంబంధం తెగిపోయింది. ఎందుకంటే ఈయన పాప శరీరాకారంతో నింపబడ్డాడు గనుక తండ్రి అయిన దేవునికి ఆయనకి. అందుగురించే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతో కన్నీళ్లతో. తన్ను అనగా ఇక్కడ తన్ను అని అనుకోవద్దండి. యేసు ప్రభు మరణం నుంచి తప్పించుకోలేడు, అందుకనే ఇదంతా చేస్తున్నాడని చాలా లూజ్ టాకింగ్, ఎంత చదువుకొని ఇంటి వెనకాల చచ్చినట్టుగా
BOUA ఇంత గొప్పదని చెప్పుకొని ఇంత చిన్న విషయాన్ని కూడా విశ్లేషించలేని ఈయన డిగ్రీలు ఎందుకు, ఇంత చదువు ఎందుకు నాకు తెలియదు. నిన్న మొన్నటి దాకా నేను ప్రవీణ్ పగడాల గారు ఆ లెటర్, వారికి రాసిన లెటరు, వాళ్ళు వీళ్ళకి రాసిన లెటరు, అది బయటకు వచ్చింది 2-3 రోజుల క్రిందట. అందులో ప్రసన్న బాబు జాయింట్ డైరెక్టర్ చాలా డిగ్రీలు ఉన్నాయి, చాలా డిగ్రీలు చదివారు. అవి కొన్ని ఆయన మామూలుగా చదివిన చదువు, తర్వాత బైబిల్ కాలేజీకి సంబంధించిన చదువు 2 ఉండొచ్చేమో, నాకు సరిగ్గా తెలియదు. ఎంత చదువు చదివి ఇంటి వెనకాల చచ్చాడు అన్నట్టుగా తన్ను అంటే యేసు ప్రభునా, ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, ఆది అంతము లేని దేవుడు, తండ్రి సమానుడై ఉన్నవాడు, సర్వశక్తుడు, సర్వాధికారి అని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. సర్వాధికారి అయిన మహాదేవుడు జస్ట్ ఆ మరణం నుంచి తప్పించబడలేడా? మరణం నుంచి తప్పించబడలేడా? 100% తప్పించబడగలడు. కానీ శరీరంలో ఉన్నాడు గనక, మనవలే ఉన్నాడు గనక మనకు విధేయత నేర్పించడానికి తన్ను అంటే తన్ను కాదు, అక్కడ మనందరినీ అని అర్థం, మనందరినీ అని అర్థం. తను అంటే ఒక్కడు కాదు. ఇప్పుడు చూడండి, ఎలాగూ శరీరం అంతా అనేక అవయవములు కాగిలి ఒక శరీరం అయి ఉన్నదో అంటాడు అపోస్తలుడైన పౌలు. ఒక శరీరమే కానీ అనేక అవయవములు, అది క్రీస్తు. ఆ అవయవములు ఏంటంటే మనమే. తన్ను మరణము నుండి అంటే మనల్ని మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను అనే మాట లేఖనాల్లో వ్రాయబడింది. పిల్లరా, కనుక దీన్ని సంపూర్ణంగా మనం విశ్లేషించే మునుపు నేను తమ్మునై ఏదైతే రూపొందించానో దానికి కూడా కొంత వివరణ ఇచ్చుకోవాల్సిన అగత్యత ఉన్నది. చూద్దాం. యాచనలు అన్న ఆ మాట బైబిల్ గ్రంథంలో 2 స్థలాల్లో మనకు కనబడుతుంది. యాచనలు 2 స్థలాల్లో, నూతన నిబంధన గ్రంథంలో 2 స్థలాల్లో కనబడుతుంది. నెంబర్ 1 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో. ఇప్పుడు ప్రసన్న బాబు గారు ఏదైతే వివరించారో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఈ 2 ఒకసారి మనం చూద్దాం. ప్రసన్న బాబు చెప్పింది మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంది, చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. బాగా ప్రతి ఒక్కరికి అర్థం కావడానికి కొంతమంది దాన్ని డబుల్గా చేసి కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. చాలా మందికి అర్థమైంది, అది మతోన్మాదులకు కూడా అర్థమైంది. నేను మాట్లాడతాను దాని గురించి కూడా. మొట్టమొదటిగా అయితే ఒక వాక్యాన్ని పట్టుకుని నేను ఈ తమ్నైల్ చేశాను. ఈ తమ్నైల్ చేయడానికి కారణం ఏంటంటే, ఆయన హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని పట్టుకుని యేసు ప్రభుల వారిని భిక్షగాడు చేశాడు. భిక్షగాడు కూడా కాదు, బెచ్చగాడిని చేశాడు. ఈ మాట అనడానికి దయచేసి నా నోరు చాలా నేను కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలా వేదన, బాధ. నేను ఆరాధిస్తున్న ప్రభుని నోటికి వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తిని నేనేం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ప్రభు అధికారం మనకివ్వలేదు. అందుగురించి పౌలు కూడా కొంతమందిని దూషింప తెగింపక నేను వారిని సాతానుకు ఒప్పచెప్పుచున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని వాక్యము మనం ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో కొన్ని పరిధులు నియమించింది మనకి. కనుక ఆ పరిధులకు లోబడే మనం మాట్లాడాల్సి ఉంటుంది. కనుక ఈయనకు కౌంటర్ ఇవ్వాలంటే నేను చాలా ఆలోచన చేశాను. ఈయన ఏ విధంగా అయితే ఈ సంగతిని తను అర్థం చేసుకుంటాడు అని. కనుక నాకు ప్రభు ఈ వచనాన్ని ముందు పెట్టాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మీ కొరకు నేను చదువుతున్నాను. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. తిమోతికి పత్రిక రాస్తూ మనందరం కూడా సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, రెస్పెక్ట్ కలిగి, ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన పదాలు ఉన్నాయో. ఒకటి సంపూర్ణమైన భక్తి, రెండవది కంప్లీట్ రెస్పెక్ట్.
మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను మనమందరం బ్రతకడానికి ఏ ఆటంకం లేకుండా బ్రతకడానికి అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు అంటే రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. రాజులు కొంచెం నెబుకద్నెజర్ లాంటి పరిపాలన కానీ లేకపోతే మన మోదీ లాంటి పరిపాలన కానీ చేస్తే మనకి ఎక్కడ సమాధానం ఉంటుంది? ఉత్తర భారతదేశంలో చాలా మంది క్రైస్తవులు హింసించబడుతున్నారు. కారణం అలాంటి ప్రధానమంత్రి ఉండడం ద్వారా. అది మెల్లమెల్లగా దక్షిణ భారతదేశానికి కూడా ప్రవహిస్తూ వస్తూ ఉంది. దక్షిణ భారతదేశంలో కూడా క్రీస్తు బిడ్డలను వ్యతిరేకించేవాళ్ళు, హింసించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, దుర్భాషలు ఆడేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మన రాజు బాగలేదు కనుక. అందుకని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారులందరి కొరకు ప్రార్థన చేయండి. వారు సక్రమమైన రీతిలో సంవిధానానికి రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేస్తే మనం అందరం కూడా నెమ్మదిగా సుఖంగా భక్తిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈరోజు కర్ణాటకలో మనందరం కొద్దో గొప్ప సుఖంగా ఉన్నాము అంటే కారణం సిద్ధరామయ్య గారి పరిపాలన ఉంది కనుక. లేకపోతే ఈ పాటికి ఎన్ని మత విద్వేషాలు, ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు మరి సృష్టించేవాళ్ళు గత ప్రభుత్వంలో మనం చూసాం. హిందూ ముస్లింకి గొడవలు ఉన్నాయి, క్రిస్టియానిటీ పైన యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చారు, రకరకాలైన సమస్యలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి లేవు. యాంటీ కన్వర్షన్ బిల్ ఉన్నా సరే క్రైస్తవులకు అంతగా పెద్ద సమస్య లేకుండానే పరిపాలన సాగుతూ ఉంది. కనుకనే పౌలు భక్తుడు అంటున్నాడు వారి కొరకు ప్రార్థన చెయ్యాలి అని. ప్రియులారా, అలా చెబుతూ నెంబర్ 1 విజ్ఞాపనలు, నెంబర్ 2 ప్రార్థనలు, నెంబర్ 3 యాచనలు అన్నాడు. ఇక్కడ ఆగుదాం. సరే, విషయం అంతా మీకు అర్థమైనట్టుంది. ఇప్పుడు మనము డాక్టర్ ప్రసన్న బాబు గారి కోణంలో మనం దీన్ని చూద్దాం. మనం ఏం చెయ్యాలి? ప్రార్థనలతో పాటు విజ్ఞాపనలతో పాటు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఇది మన కొరకు మనము యాచనలు చేయాలంట. ప్రసన్న బాబు గారి లాంగ్వేజ్లో భిక్షం ఎత్తుకోవాలి. అయ్యా బాబు, బాబు అయ్యా అని అడుక్కోవాలి. యాచనలు అంటే అడుక్కోవాలి. భీక్ మాంగనా హై. ఈ వచనం ప్రకారంగా పౌలు మనమందరిని కూడా అడుక్కునేవాళ్ళు అంటున్నాడు. అంటే అక్కడ రాయబడిన దాని గురించి నేను చెప్పట్లేదు. మన ప్రసన్న బాబు గారి పందాలో నేను ఈ మాట చెప్తున్నాను. కనుక ప్రార్థించే ప్రతి ఒక్కడు కూడా ఏమవుతున్నాడంటే అడుక్కునేవాడు అవుతున్నాడు, బిచ్చగాడవుతున్నాడు. ఆ లెక్కలో BOUI ఇంటర్నేషనల్ కదా, ఇంటర్నేషనల్. నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. ప్రపంచం మొత్తం జయించేసిన జయశాలుడు కదా మీరు. ఎస్, నేను కూడా మీ మాటకు ఒత్తసు పలుకుతున్నాను ఈ సందర్భంలో. ఎందుకో తెలుసా? ఈ వచనాన్ని బట్టే. మరి మీరు ఎక్కడెక్కడ ఏమేం జయించేశారో వాటిని బట్టి కాదు కానీ ఈ వచనాన్ని బట్టి. ఎందుకంటే ప్రపంచంలో మేమే, మన పిడి సుందరరావు గారు ఒక ప్రసంగంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న 850 మందే పరలోక రాజ్య వారసులు. 850 కోట్ల ప్రజల్లో అక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళు 850 మంది కూర్చున్నారంట. ఈ 850 మందే నిజమైన దేవుని వారసులు, తోపులు. నేను గత వీడియోలో చెప్పాను కదా, BOUI నిజంగా తోపేనా అని ప్రశ్న అడిగాను. చూడండి, వాళ్ళు చెప్పుకున్నారు మేమే తోపులము, ఇంకెవ్వరూ లేరని. నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, మీరు ప్రార్థన చేస్తారా? మీరు దేవునికి ప్రార్థన చేస్తారా? అయ్యలారా, మీరు దేవునికి ప్రార్థన చేస్తారా? మీరు ప్రార్థన చెయ్యము, మేము కేవలం వాక్యం చెప్పేవాళ్ళము, ఖడ్గాలు దూసేవాళ్ళము, తొడగొట్టేవాళ్ళము, మీసాలు తిప్పేవాళ్ళము, అంతవరకు మాత్రమే అంటే మేము చేసేదేమీ లేదు. ఇంకా మిమ్మల్ని తప్పనిసరిగా మేమందరం కూడా గౌరవించాలి. కానీ ఒకవేళ మీరు ప్రార్థించే వాళ్ళమని చెప్పుకుంటే మీరు బెచ్చగాళ్ళు అయిపోయినట్టే. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట
భక్తుల కొరకు రాయబడింది. మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము ప్రార్థనతో పాటు యాచనలు కూడా చెయ్యాలి అని. అందుకే ఈ పోస్టు సిద్ధమయ్యింది. ఇప్పుడు మనందరికీ పక్కా మాదిరి ఎవరంటే మన డాక్టర్ ప్రసన్న బాబు గారు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ BOUI. ఎందుకంటే ఆయన అంటారు కదా ఇక్కడ BOUI. ఏమనుకుంటున్నారు? BOUI ఇక్కడ అంటున్నాడు. BOUI జాయింట్ డైరెక్టర్ గారు చెప్తున్న మాట, యాచనలు అంటే ముష్టెత్తుకోవడం. ఏమంటారు? నిజంగా యేసుప్రభు భిక్షగడ గారు చూపిస్తాను రండి, ఎబ్రీ పత్రిక తీయండి 5వ అధ్యాయం 7వ వచనం. నన్ను అడిగారు కదా ఇలాగంటే బిచ్చగడ అని అనేశారంటారు. నిజంగా ఆయన బిచ్చగడ కదా మీకు చూపిస్తాను. ప్రూవ్ చేయడానికి రెడీ అయిపోయి ఆయన యేసు ప్రభుని బిచ్చగడిగా ప్రూవ్ చేయడానికి రెడీ అయిపోయి ఒక వచనాన్ని మాట్లాడి, యాచనలు అంటే బిచ్చమెత్తుకోవడం, యేసు ప్రభు భీక్ మాంగాడు అని చాలా పచ్చిగా, నాకు తెలిసి మతోన్మాదులు కూడా ఇలా మాట్లాడు. నాకు తెలిసి ఏంటి, ఇప్పుడు మీకు నేను ఓ సాక్ష్యాన్ని మేము ముందు పెడతాను. ప్రియులారా, ఎంత ఘోరంగా ఉంది చూసారా? ఒకవేళ దీన్ని చూశాక BOUI పిల్లలందరికీ కూడా సూలాలు దిగిపోతాయేమో, చాకులు దిగిపోతాయేమో, బాకులు దిగిపోతాయేమో, ఒళ్ళు మండిపోద్దేమో, కోపంతో రగిలిపోతారేమో, నాకు తెలియదు. నా మీద దాడి చేస్తారేమో, ఒకవేళ నా పైన కోర్టుకి వెళ్తారేమో. ఎందుకంటే నాకు తెలుసు ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో హీనయంగా మాట్లాడడం, లేకపోతే చాలా ఘోరంగా వెక్కిరించి అవమానపరిచి మాట్లాడడం, వారి గౌరవానికి భంగం కలిగించడం, ఇవన్నీ కూడా నేరాలుగానే పరిగణించబడతాయి, నాకు తెలుసు. బట్ ప్రియులారా, ఈ మాటలన్నీ చెప్పడానికి నాకు లేఖనాధారం ఏంటంటే తిమోతి పత్రికే. ఇవన్నీ చెప్పడానికి లేఖనాధారం. ఏ లేఖనం అయితే ఉపయోగించుకుని ప్రసన్న బాబు గారు యేసు ప్రభుల వారిని బిచ్చగాని చేశాడో అదే బైబిల్ గ్రంథం ఉన్న లేఖనాన్ని ఉపయోగించి నేను ఇతన్ని బిచ్చగాని చేశాను. కనుక తప్పనిసరిగా నా పైన కోర్టుకు వెళ్ళే అధికారం వాళ్ళకు ఉంది. కోర్టులో తప్పనిసరిగా నేను వాదిస్తాను. ఒకవేళ నా పైన ఏమన్నా దాడి చేసినా సరే నేనేమాత్రం భయపడేవాడిని కాదు. భౌతిక దాడి సంగతి పక్కన పెట్టి చేస్తారో లేదో నాకు తెలియదు, ఆధారాలేమి ఇప్పుడు దాకా బయలుపరచబడలేదు. కానీ ఖచ్చితంగా ఈ బ్యాచ్ ఏదైతే ఉందో BOI బ్యాచ్, ఆ బ్యాచ్కి మన ప్రవీణ్ పగడాల్ గారు పెట్టిన పేరు రౌడీ బ్యాచ్ అని. రౌడీ బ్యాచ్ పరిమితి గల సభ్యుల సమక్షంలో ప్రేమపూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ. అలాగా జనమ వినండి, రౌడీ బ్యాచ్ వినండి మళ్ళీ ఒకసారి. ఇన్ని రోజులు మీసాలు తిప్పి అవతలోని తిట్టి అవతలోని దూషించి రారా పోరా చూసుకుందాం చేసుకుందాం అన్నారు కదా, మీతోనే మాట్లాడుతున్నా. ఎందుకంటే వాళ్ళ మాటలన్నీ అలాగే ఉంటాయి. నా దగ్గర చాలా కాల్ రికార్డ్స్ ఉన్నాయి, కానీ నేను వారిని అవమానపరచడం ఎందుకులే అని క్రీస్తు ప్రేమను కలిగి ఆగిపోయాను. అలా ప్రసన్నబాబు విషయంలో మీరు ఎందుకు ఆగిపోలేదండి అని ఎవరన్నా నన్ను అడిగితే, నా ప్రభువును, నా ఆరాధ్య దైవాన్ని, సర్వలోక రక్షకుణ్ణి, సర్వలోక పరిపాలకుణ్ణి, నా కోసం, నీ కోసం, మనందరి కోసం, లోకంలో ఉన్న వారందరి కోసం తన స్వరక్తమిచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టిన ఆ మహా గొప్ప దేవుణ్ణి బిచ్చగాడు అని చాలా భయంకరంగా హీనాతిహీనంగా మాట్లాడి దాన్ని మళ్ళీ సమర్థించుకుని నేను నోరు జారాను, తప్పు జరిగిపోయిందని కాకుండా సమర్థించుకొని నన్ను వక్రీకరిస్తున్నాడని మళ్ళీ అబండాలు వేయడం ఎంత ఘోరం అంటే, అన్యాయం అంటే. ఇందులో ఆ అర్థం వచ్చేలాగా తను మాట్లాడితే
మా లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇదిగో నువ్వు బిచ్చగాడనేసేవని అంటే అది వక్రీకరణ అవుతుంది. నేరుగా పదాలు ఉపయోగించి హిందీలోను తెలుగులోను భిక్షగాడు, బెగ్గర్ ఇంగ్లీష్లోను, ఇంగ్లీష్లో బెగ్గర్ అని ఉపయోగించి బైబిల్ గ్రంథంలో ఏ ఇంగ్లీష్ వర్షన్లో అయినా సరే, ఏ బైబిల్లో అయినా సరే బెగ్గర్ అన్న పదం కానీ అక్కడ ఆ సందర్భంలో, లేక భిక్షగాడని కానీ, లేక భీక్ మాంగ్తా హే అనే పదం కానీ, ఈ ఎక్కడైనా సరే అర్థాలు, బైబిల్ అర్థాలు చూపించగలిగితే మేమందరం కూడా ఒప్పుకుంటాం దానికి. అయితే చాలా నీచాతి నీచంగా మాట్లాడని కూడని ఆ దైవ పురుషుని గురించి, మళ్ళీ మనుషుల గురించి కాదు, నన్నానండి, బిఓయుఐ వర్లరా, నన్నానండి, భిక్షగాడని, కుక్కని, నక్కని, గుంట నక్కని, దొంగని, దోపిడీదారుడని, ఇంకా మీ నోటుకు వచ్చింది ఏమంటారో అవన్నీ కూడా నన్నానండి. అయితే ఎట్లా తప్పించుకుందాం అనుకుంటున్నారు శిక్ష నుంచి ఆ మహామహుణ్ణి అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో అనుకుంటా ఆయన చూసి యోహాను కళ్ళు తెరి కింద పడ్డాడు. ఆయన స్వరూప దర్శనాన్ని చూసి. చూడగలమా ఆయన ఎవరైనా సరే? అంత ధైర్యవంతం ఎవరికైనా ఉందా? ఆయన ఎదురు పడలేము ఎవరు. కోటి సూర్యుల కాంతి కలిగిన మహా గొప్ప దేవుడు, ఎందుకంటే ఆరాధ్య దైవం అని చెప్తున్నాను. ఎందుకంటే నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కోసం అవమానాలు సహించిన దేవుడు. నిన్నెవరు కొట్టారో అని వెనకాల నుంచి ఎవడో కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పు, నువ్వు దేవుడైతే చూద్దామంటే తెలియదా ఆయనకి? వాళ్ళ పేరు, గోత్రం, కులం అన్ని తెలుసు ఆయనకి. అయినా ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక దయతో వీరిని క్షమించి, ఒకవేళ తండ్రి కోపం వచ్చిందేమో, నేను పంపిన నా ప్రియ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నానంటే వీళ్ళందరూ ఇలా చేస్తున్నాండి, క్షణమాత్రంలో తండ్రి అయిన దేవుడు అన్నిటినీ నాశనం చేశారు అనుకున్నాడేమో. యేసు ప్రభు మీడియేటర్ అయ్యాడు. వీళ్ళేం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియదు. ప్రభు దయతో వీరిని క్షమించండి. మేబీ నేను అనుకుంటున్నాను ప్రసన్న బాబు కూడా ఇంత పిచ్చివాగుడు వాగేసిన తర్వాత పరలోకంలో తండ్రి కుడిపార్శ్వం మీద ఆసీనుడై ఉన్న యేసు ప్రభుల వారు ప్రసన్న బాబు గురించి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తుంటాడు. నేను నమ్ముతూ ఉన్నాను అంత గొప్ప కరుణామయుణ్ణి పట్టుకుని ఎలా వచ్చిందో మనసు అర్థం కావట్లేదు. హృదయం కకావికలం. ప్రతి ఒక్కరు మాట్లాడాలనుకుంటున్నారు కానీ కొంతమంది మాట్లాడలేకపోతున్నారు, కొంతమంది ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ సింహాలు ఏమైనా ఖర్చు చేస్తాయేమో, ఎందుకంటే వాళ్ళు అంటున్నారు కదా, మా దగ్గర పులులు, వేల పులిది పుల్లు ఉన్నాయి, మేము అలాగ నొక్కి పెట్టాము, వదిలేసామని మిమ్మల్ని చీట్ చేస్తాయని. హైందవ పుస్తకాల్లో ఒక మాట ఉంది, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని. నా యేసయ్య ఆజ్ఞ లేకుండా నా వెంట్రుకైనా ఒక్కటైనా నేల రాలుతుందా? ఎన్ని పులులు వచ్చినా సరే, ఎన్ని సింహాలు వచ్చినా సరే, ఎన్ని ఎలుగుబంట్లు వచ్చినా సరే, నా యేసయ్య సెలవు లేకుండా, ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? ఆఖరికి విసుకుపోయి ఏమో నీకే తెలుసు ప్రభువా అంటున్నాడు పేతురు. అయితే ప్రియులారా, మనందరము కూడా యేసయ్య వల్ల రక్షించబడ్డాం కనుక యేసయ్యను నెత్తి మీద కాదండి ఎక్కడ పెట్టుకోలేదు, తిక్కమక్క పడే పరిస్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే మన పాపాల నుంచి మనల్ని విమోచించిన దేవుడు, మన లక్షణాల నుంచి మనల్ని తప్పిస్తున్న దేవుడు, మన ప్రతి అడుగులో మనకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు, మన అనారోగ్యాల్లో మనకు ఆరోగ్యం ఇస్తున్న దేవుడు, మన కొరతల్లో మన సమస్యలు తీరుస్తున్న దేవుడు, ఇవన్నిటికంటే మించి తనతో పాటు సదా ఉండాలని నిత్య జీవాన్ని మన కొరకు ఇస్తున్న ఆ మహా గొప్ప దేవుడు. ఆయన్ని అనేటప్పుడు నోడు చాలా అదుపులో పెట్టుకోవాలి, మాట్లాడేటప్పుడు. అది గురించే నా నామము పరిశుద్ధమైనది అంటాడు. ఎవడైనా సరే వ్యర్థముగా నా నామమును ఉచ్చరించకూడదు, అట్టివాడు జనముల్లో నుంచి కొట్టివేయబడాలి అంటున్నాడు. నా నామం వ్యర్థముగా ఉచ్చరించకూడదు. తండ్రి అయిన దేవుడు అంటాడు నిర్గమకాండ 23వ అధ్యాయం 23వ వచనంలో, నా నామం ఆయనకున్నది. ఏయనుకున్నది? యేసు ప్రభుల వారికి ఉన్నది. మరి ఆయన నామాన్ని పరిశుద్ధంగా ఉచ్చరించి ఈయన నామాన్ని బెచ్చగాడు. ఇంకా నయం, ఒక చోట యేసు ప్రభు
పరలోక ఆస్తినంతా మన కోసం విడిచిపెట్టి దరిద్రుడాయను అన్నందుకు యేసు ప్రభు దరిద్రుడండి అని అనడానికి తెగించలేదు. ఇంకా మాట రాలేదు. ఎందుకంటే ఇదిగో ఈ రోజుతోనే అయిపోలేదు, రేపు ఇంకా వస్తాయి, సోలాలు దిగిపోతాయి అన్నాడు. చూడండి, ఇంకా ఇంకా చెప్తానంటే బహుశా ఇదే అనుకుంటున్నాను. యేసు ప్రభు బెచ్చగాడు అన్నాడు, యేసు ప్రభు దరిద్రుడు అంటాడేమో. ఇంకా 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 ఏమేమి ఉన్నాయో ఆ పనికిమాల పదాలన్నీ కూడా పట్టుకుని యేసయ్యను అనడానికి సిద్ధపడిపోతున్నాడేమో. కొంత వ్యతిరేకత వచ్చింది కనుక అక్కడితో బ్రేక్ వేసి సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఈ వీడియో. ఒకవేళ రెండో వీడియోనే నేను అనకుండా ఉండాల్సింది నోరు జారే అనే ఆవేశంలో అని ఒక మాట అని ఉంటే మొత్తం క్రైస్తవ లోకం అతన్ని క్షమించేసేది. ఎందుకంటే యేసు ప్రభువు వారు మనకు నేర్పించింది క్షమ. అయితే క్షమ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒప్పుకుంటే వస్తుందంట. బైబిల్ జ్ఞానం చాలా మంది తెలియని వాళ్ళు, ఈవెన్ ప్రసన్న బాబుతో సహా. ప్రసన్న బాబు నెక్స్ట్ వీడియోలో ఏమని చెప్పాడంటే, పరిశుద్ధాత్మను దూషిస్తే మనకు పాప క్షమాపణ లేదు, కానీ యేసు ప్రభుని ఒకవేళ ఏమన్నా అంటే క్షమించేస్తాడు ఆయన, ఇప్పటికే నన్ను క్షమించేసి ఉంటాడు అన్న మాట కూడా ఆయన అన్నాడు. ఒక సంగతి చెప్తున్నాను, దేవుడు మనల్ని క్షమించాలన్నా, మనల్ని ఇతరులు క్షమించాలన్నా బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక నియమం పెట్టాడు. ఏంటో తెలుసా నియమం? ఒప్పుకోవాలి. నాది తప్పు అని ఒప్పుకున్నప్పుడు 70 ఏళ్ల మట్టుకు 77 టైమ్స్ క్షమించబడడానికి ప్రతి వ్యక్తి కూడా అర్హుడవుతాడని మత్తయి సువార్తలో స్పష్టంగా వ్రాయబడింది. 77 టైమ్స్ అంటే 70 × 7 = 490 టైమ్స్ లైఫ్ టైంలో నువ్వు క్షమించబడ్డానికి అర్హుడు. ఎలాగా? టప్ మనం కొట్టేసి నన్ను క్షమించు అంటే క్షమించడం, మళ్ళా కొట్టేసి మళ్ళా క్షమించు అంటే క్షమించడం, ఇలా 490 సార్లు నువ్వు క్షమాపణకు అర్హుడవుతావు. అది బైబిల్ నియమం. కానీ బెచ్చగాడు అనేసి ఆయన నన్ను క్షమిస్తాలే అని అనడం శుద్ధ తెలివి తక్కువ, అవివేకం. ఒక్కసారితోనే నీ చాప్టర్ క్లోజ్. ఒక్కసారితోనే, ఒక్క తప్పుతోనే నీ చాప్టర్ క్లోజ్, ఎవరిదైనా సరే. అయితే నువ్వు తప్పు చేసిన తర్వాత హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు ఇంకొకసారి ఇట్లా జరగదు అని అడిగితే, లేక మనుషులతో అడిగితే ఐఎమ్ సారీ నెక్స్ట్ టైం ఇది జరగదు అని ఎవరితో అయినా అడిగితే నీకు నిశ్చయంగా క్షమాపణ ఉంటుంది. అది బైబిల్ టర్మినాలజీ. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, నేను ఇందాకే చెప్పాను, నేను పెద్ద కౌంటర్ ఇవ్వను, కానీ నా పక్షంలో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఆయన ఈ వీడియో పైన స్పందించాడు. నేను ఆయనను గౌరవిస్తున్నాను నిజంగా. యాక్చువల్లీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అంటే ఇంతకుముందు నేను ఇష్టపడేవాడిని కాదు. అసలు అతని వీడియోలు చూడడానికి కూడా నేను ఇష్టపడిన, అతని భాష నాకు ఇష్టం లేదు, అతని ప్రవర్తన కూడా పెద్దగా ఇష్టపడేవాడిని కాదు. కానీ ఈ వీడియోలో చాలా అఫీషియల్గా మాట్లాడాడు, చాలా ఏమని చెప్పాలి, పెద్దరికంగా మాట్లాడాడు, చాలా తెలివిగా మాట్లాడాడు. లాగి గోమ మీద కొట్టాడు. ఎవరిని? మన జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న బాబు గారిని చెడుగుడు ఆడుకున్నాడు. కనుక నేను పెద్ద ఆడుకోకుండా అవకాశం ఆయనకి ఇద్దాం అనుకుంటున్నాను. చాలామంది ఈ వీడియో చూసినట్లేరు కనుక నా ఛానల్లో ఈ వీడియోని నేను మేము ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. దయచేసి ముందుగా ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఈ సందర్భంగా దీని గురించి ఏం స్పందించారో, ఏం కౌంటర్ ఇచ్చారో మనం అందరం చూద్దాం. మనతో పాటు ప్రసన్న బాబు గారిని కూడా నేను చూడమని, BOUI సభ్యులందరినీ కూడా చూడమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటివరకు నేను యేసు ప్రభు గారి గురించి మేము మాట్లాడుతుంటామంటే మేము మా వాళ్ళందరూ కలిపి ఎప్పుడైనా కానీ మేము కొంచెం గౌరవప్రదంగా ఆయన దేవుడు కాదు, ఆయన ఒక విఫలమైనటువంటి ప్రవక్త, లేకపోతే కొంచెం అమాయకుడు అంటే మేము మాట్లాడుతూ ఉంటాము. ఒకవేళ నిజంగా యేసు ప్రభు అనే క్యారెక్టర్ ఉంటే, నిజంగా ఈ బైబిల్లో చూపించినటువంటి క్యారెక్టర్ ఉంటే మాత్రము ఫస్ట్ సంతోషించేది మమ్మల్ని చూపే. ఇవన్నీ మనం చాలా చెప్పాము, మాట్లాడాము. కానీ ఈ రోజు ఒక ప్రముఖ పాస్టరు యేసు ప్రభుని బిచ్చగాన్ని చేసేసాడు. ఎవరు? BOUI అని చెప్పుకుంటున్నటువంటి ప్రసన్న బాబు. సరిగా యేసు ప్రభుని బిచ్చగాడి చేశాడు.
ఈయన మాట్లాడుతుంటే మాటలన్నిటికీ మనం ప్రతిదీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. బిచ్చగాడు యేసు ప్రభు చేస్తే చేసిండు కానీ ఇంకొన్ని మాటలు మాట్లాడాడు, అవన్నీ కూడా మన స్టైల్ మనం కౌంటర్ ఇద్దాం. ఇది కొత్త ప్రశ్న. ఓకే, ప్రవీణ్ చెప్పిన ప్రారంభ మాటలు మీరు చూశారు కదండి. ప్రముఖ మతోన్మాదుల్లో ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కూడా ఒకడు. క్రైస్తవానికి వ్యతిరేకంగా చాలా కార్యాలు చేపడుతూ ఉన్నాడు. ఆయా స్థలాల్లో సంచరించి అనేక మందిని గర్వపసి చేయించడానికి కూడా తీవ్రమైన కృషి చేస్తున్నాడు. అయితే ఇతను ప్రారంభంలో చెప్పిన మాట చూసినప్పుడు నిజంగా అతని పైన మన గౌరవం మానదు. ఎందుకంటే ఇప్పుడు దాకా యేసు ప్రభుల వారిని ఒక గౌరవప్రదమైన స్థానంలోనే మేము విమర్శించాం, కానీ ఆయన ఏదో ఒక విఫలమైన ప్రవక్త అని ఒక గౌరవమైన స్థానంలోనే మాట్లాడుతూనే మేము అతన్ని విమర్శిస్తూ క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నాం. కానీ అయితే BOUI జాయింట్ డైరెక్టర్ అయిన ప్రసన్న బాబు యేసు ప్రభుని బెచ్చగాని చేశాడు అని చెప్తున్నాడు. ఒకవేళ యేసు ప్రభు అన్న క్యారెక్టర్ నిజంగా ఉంటే మా గురించి గౌరవంగానే మాట్లాడతారు, ఎందుకంటే మేము ఎప్పుడు ఇంత హీనంగా మాట్లాడలేదని యేసు ప్రభుల వారి యొక్క ఔన్నత్యాన్ని లేక గౌరవాన్ని కించపరచకుండా ఈ సందర్భంగా మాట్లాడుతూ, సరే బెచ్చగాని చెప్తే చేశాడులేండి, మాకేమో నష్టం లేదు, ఎందుకంటే వీళ్ళకి సంతోషం లోపల వీళ్ళకు ఒక సాటి అయిన సహాయం దొరికిందని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు లోపల. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పనిని మన ప్రసన్న బాబు చేస్తున్నాడు. ఇక వాళ్ళకి భారం తగ్గిపోయింది, బరువు తగ్గిపోయింది, అందు గురించి బిచ్చగాని చేస్తే చేశాడులే. అయితే మనం కొన్ని విషయాలు మాట్లాడదామని వాళ్లకు తెలియకుండానే లేక తనకు తెలియకుండానే ప్రసన్న బాబుని చెడుగుడు ఆడుకున్నాడు. ఇందులో చెడుగుడు ఆడుకున్నాడు. అసలు ఆడుకోకుండా ఉంటే వాళ్ళ పక్షాన్ని ఇంకా మాట్లాడేవాడేమో. ఐఎమ్ వెయిటింగ్, ఇంకా మీరు ఏమేమి మాట్లాడతారు, సోలాలు దిగిపోతాయి అంటున్నారు కదా, వెయిటింగ్ మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి అని ఆ వీడియో ఆఖరిలో మాట్లాడతారు. దాన్ని కూడా మనం విందాం. పిల్లరా మెట్టుకో, అతను చెప్తున్న మాటల ప్రకారంగా ప్రపంచంలో ఇంతవరకు యేసుక్రీస్తుని అవమానంగా మాట్లాడిన క్రైస్తవుడు అనబడిన వాడు ఒక్కడిని కూడా ఇంతవరకు ప్రవీణ్ను చూడలేదు, నేను చూడలేదు. అవమానకరంగా మాట్లాడి ఏదో యేసు ప్రభు పుట్టాడు అంటున్నారు, అది కూడా దేవదూతల ముందు పుట్టాడు అంటున్నారు. కొన్ని తక్కువ స్థాయి అవమానంలో మాట్లాడేవాళ్ళు ఉన్నారు, కానీ అయితే ఇంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి మరెవరు లేరు. కనుకనే ఈ ఒక టంబనైల్ మీ ముందుకు వచ్చింది. చూద్దాం వాళ్ళకి అసలు రోషం పౌరుషం వస్తుందో లేదు, నిజాన్ని ఒప్పుకుంటారు. అవును మేము బిచ్చగాళ్ళమే, తిమోతి పత్రిక ప్రకారంగా పౌలు అన్న మాట ప్రకారంగా మేము బిచ్చగాళ్ళమే, బిచ్చగాళ్ళ సంఘానికి మేము అధ్యక్షులమే అని చెప్తారో మనం తర్వాత వీడియోలో ఈ వీడియోకి ఏం కౌంటర్ వస్తుందో చూద్దాం. మెట్టుకు ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ వీడియోని మరింత ముందు మనం చూద్దాం. అన్నారు అవును, యేసుక్రీస్తు వారు ఈడికి ఏం తెలియదు అనుకుంటే మళ్ళీ బైబిల్ గురించి ఈడికి ఫోన్ చేసి మెసేజ్ చేసి లైవ్ లో ప్రశ్న అడగడం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసుప్రభుని బిచ్చగాడా అని అంటే ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. బిచ్చగాడే అంటే ఇప్పుడు యేసుప్రభు అంట ఆయనకి పరలోకము శాశ్వత పరలోకం ఇవ్వడానికి కానీ ఈ భూమి మీద పంపించడానికి కానీ నా తండ్రి పంపిస్తే వచ్చాను, నా తండ్రి చిత్తాన్ని ప్రకారమే నేను చేస్తున్నాను అని చెప్పాడు కదా. ఇదంతా బిచ్చడే. పైన చూసారా, మన వల్ల క్రీస్తు సువాసన, క్రీస్తు సువార్త ప్రకటించబడి ప్రతి ఒక్కడు కూడా క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడని, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనందరం రక్షింపబడ్డామని చెప్పవలసింది పోయి భిక్షగాడే అంటే ఒక మతోన్మది అంటున్నాడు. అవునవును భిక్షగాడే, ఆయనకి ఏమీ చేతగాక పరలోక తండ్రిని అడుక్కుంటున్నాడు. ఆయన వేడుకుంటే ఆయన యాచనలు ఎత్తుకుని ఆయన బెచ్చబెత్తుకుంటే ఆయన పైనుంచి బిచ్చం పడేశాడు ఈయనకి, కనుక యేసుక్రీస్తు బిచ్చగాడే అంటున్నాడు. అంటే సువార్త బదులు ఏం పోతా ఉంది? BOUI వర్లారా సిగ్గుపడండి. యేసు ప్రభుని ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి బిచ్చగాడుగా పరిచయం చేసిన కీర్తి పతాకం జైశాల్ టీంకి దక్కుతుందని సగౌరవంగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, ప్రవీణ్ ఇంకా ఏమంటున్నాడు చూద్దాం రండి.
ఆయన బిచ్చగాడో కాదో నేను ప్రూఫ్ చేస్తాను, దానికి బైబిల్లో రెఫరెన్స్ కూడా ఉంది అని చెప్పేసి మన ప్రసన్న బాబు గారు బైబిల్ ఓపెన్ చేస్తారు, జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు వారి ఈ మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఆయన కోసం శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికంటే ఈయన రక్షించుకోలేడా? యేసు ప్రభు తండ్రితో సర్వశక్తిమంతుడు, ఆయనతో సమానుడు అని మనం అనుకుంటాం కదా. ఓకే, సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి, ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట? ప్రార్థనలు. యాచన అంటే ఏంటి చెప్పండి? యాచన అనే పదం ఏంటి చెప్పండి? యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్. యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్. మీకు అర్థమైందా లేదా? యాచన, యాచకులు కాదు, యాచకులు. యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా, నాకు కొంచెం సహాయం చేయండి అయ్యా, నాకు ఇవ్వండి అయ్యా. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగడం. మొత్తానికైతే నన్ను రక్షించయ్యదు అంటే అని చెప్పేసి యేసు ప్రభు యాచించడం అంటే బిచ్చగడం, అడుక్కున్నాడు అన్నమాట, నన్ను కాపాడయ్యా అని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి. ఓకేనా? దీనికి మళ్ళీ బయట సమాజానికి వీడు ఎలా ఆపాదిస్తున్నాడో చూద్దాం. నానా నాకు బూట్లు కావాలి నానా, యాచిస్తున్నాడు కొడుకు. నానా నాకు బైక్ కావాలి నానా, యాచిస్తున్నాడు కొడుకు. నానా నాకు బైక్ కావాలని చెప్పి, నానా నాకు బైక్ కావాలి నానా అడుక్కున్నాడా? అది తండ్రి కొడుకుకున్న బాధ్యత, ప్రేమ తీసి ఇవ్వాలి. దానికి అడుక్కోవడం ఏంట్రా? నానా నాకు డ్రెస్ కావాలి నానా అడుగుతుంది అమ్మాయి తల్లిని. అమ్మా నాకు డ్రెస్ కావాలమ్మా యాచిస్తుంది. అమ్మ నాకు డ్రెస్ కావాలమ్మా అని చెప్పేసి కూతురు తల్లిని అడిగితే అది అడుక్కోవడమా? ఇది అడుక్కోవడానికి, బాధ్యతకి, కష్టార్జితానికి. సరేనా, బట్టలు కావాలా? ఓకే కొనుక్కో, ఇస్తున్నాను డబ్బులు. ఎంత కావాలి? బైక్ కావాలా నాన్న నీకు? ఓకే కొంటానులే, ఇస్తానులే. నువ్వు అడిగావుగా, నువ్వు అడుగుతున్నావు కదా నన్ను. తల్లిదండ్రులైన వాళ్ళని ఎంతో మంది పిల్లలు అడుగుతారు, దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి? దానం. ఎక్కడి నుంచి వస్తారో నాకు అర్థం కాదు. ఏం బతుకున్నా మీ బతుకులో? ఇప్పుడు పిల్లలు బైక్ కావాలని, డ్రెస్ కావాలని చెప్తే అది అడుక్కోవడమా? తల్లిదండ్రులు ఇవ్వడం దానమా? ఇప్పుడు బాధ్యతకి, దానానికి. ఇప్పుడు కొంతమంది, నేను ఎంతోమంది ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేశాను, నెలంతా పనిచేసి నా శాలరీ నేను అడుగుతాను, అది అడుక్కోవడమా? నా కష్టార్జితం అది, నేను పడినటువంటి కష్టానికి నాకు వచ్చే ప్రతిఫలం అది, నా శాలరీ, నా జీతం అది అడుక్కోవడమా? దానికి అడుక్కోవడం కిందకి వస్తుందా? సరే, ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ అమ్మ నాన్నను అడుగుతారు, అడిగితే అది కూడా అడుక్కోవడమా? అది తల్లిదండ్రులు పిల్లలకి తీసాల్సిన బాధ్యత, ప్రేమ. వాళ్ళకి బట్టలు కావాలా? బట్ ఇప్పుడు వాళ్ళు కాకపోతే ఎవరు కొనిస్తారు బట్టలు? వాళ్ళు కాకపోతే ఎవరు పెడతారు అన్నము? వాళ్ళు చదివించి ఒక ప్రయోజకం చేసేంత వరకు కూడా తల్లిదండ్రులు పిల్లలకు బాగున్నటువంటి బాధ్యత, పెళ్లి చేసేంత వరకు కూడా, ఇంకా చెప్పాలంటే 20 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా. ఆ తర్వాత వాళ్ళ బతుకు వాళ్ళే బతకాలి, ఒక మార్గం చూపించేంత వరకు తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్నటువంటి బాధ్యత. ఇది అడుక్కోవడమా? ఇప్పుడు వాళ్ళు బట్టలు కొనిమని, బైక్ కొనిమంటే అది అడుక్కోవడమేనా? ఇప్పుడు యేసు ప్రభు అంటే నన్ను కాపాడండి అయ్యా అని చెప్పేసి అడుక్కున్నాడంటే అది ఓకే, అది మీరు చెప్పుకోండి, మాకు సంబంధం లేదు. దీనికి ఎట్లా ఆపాదిస్తారా? ఈ వచనానికి దీనికి ఎంత సంబంధం? ఇప్పుడు బయట అమ్మ నాకు అన్నం పెట్టండి అంటే మనం పెడతాం, లేదు అది జాలితో మనం ఇస్తాం. మనము జాలితోటి వాడు బాబు, వాడు ముసలోడు, కాలు చేతులు సరిగా లేవు, ఇంట్లో వాళ్ళందరూ వదిలేసినట్టున్నారు పాపం, పోనీ ఒక్క పూట తింటానని చెప్పేసి ఒక 100 రూపాయలు ఇస్తే అది జాలి, వాళ్ళు అడుక్కుంటున్నారు, అది దానం. పిల్లలకి ఇచ్చేది దానం కాదురా, అది బాధ్యత. కష్టపడి సంపాదించుకున్న తర్వాత నెలకు శాలరీ తీసుకుంటే అది కష్టార్జితం, అది వాడి హక్కు. దీనికి ఈడేం పాస్టర్ రా, మళ్ళీ ఈడు పెద్ద BOUలో ఉన్నటువంటి ఒక పెద్ద పాస్టర్ వీడే ఇటు ఉన్నాడు అంటే, వీడి కింద పనిచేసే వాళ్ళు, వీడి కింద ఉన్నటువంటి స్టూడెంట్స్, మళ్ళీ వీడి కింద ట్రైనింగ్ నేర్చుకున్న పాస్టర్లు వాళ్ళంతా ఘోరంగా ఉంటారా? ఇదేం నాలెడ్జ్ రా బాబు, ఇదేం మైండ్ సెట్ రా? అడుక్కోవడం ఏంటిది? ఛీ, ఏం బతుకులో ఏం పాస్టర్లు అసలు, వీళ్ళని నమ్మి వాళ్ళు ఎట్లా బతుకుతారు? దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి? దానం. మరి పిల్లలు అడిగిన దాన్ని ఏమంటారు? యాచన. ఇప్పుడు యేసుప్రభుకు పిల్లలు ఎందుకు అమ్మా నాకు బైక్ కొని మన అడుక్కుంటున్నారా? దాని గురించి ఎంత తేడా ఉందిరా?
కొడుగ్గా ఎవరిని యాచిస్తున్నాడు? యాచన. యాచన అంటే చేతులు చాపి అర్థించటం, దేహి అనటం. చేతులు చాపి అర్థించటం, దేహి అనటం. ఎప్పుడు మాట్లాడినా ప్రూఫ్ లేకుండా మాట్లాడదు. BOUI. అదే ఇప్పుడు BOUI దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు వాళ్ళ నాన్నను అడుక్కుంటున్నాడు. అది అడుక్కుంటే నాకు సంబంధం లేదు బైబిల్ విషయంలో. దీనికి బయట ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకు అడగాల్సి దీనికి ఆపాదించడం అనేది నాకు నచ్చదు. దానికి దీనికి సంబంధం లేదనుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మొత్తానికి యేసు ప్రభుని బిచ్చగాడు చేసి ఇట్లా అయ్యా అడుక్కుంటాడు అని చెప్పేసి చేసిండు, తన ప్రాణానికి ఇవ్వమని చెప్పేసి. అంటే ఇలా కాదు దేవుడితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈయనకు తండ్రి అని చెప్పుకున్నవాడు ఎవడో ఒక పైన కూడా ఉన్నాడు. ఎవడు? ఆయన పేరేంటి? మనం పూజించాల్సింది ఈయన ఆయననా? మనం ప్రార్థన చేయాల్సినటువంటి అర్హత ఈయనకుందా ఆయనకుందా? మనం దేన్ని ఇప్పుడు డిబేట్ జరగాలి. ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది కదా, ఈయన ప్రాణాన్ని ఈయనే కాపాడుకోలేడు, మమ్మల్ని ఏం కాపాడుతాడు? ప్రూఫ్ లేకుండా మాట్లాడడం కదండి. ప్రూఫ్ లేకుండా మాట్లాడాడు వెర్రోడు. ఆధారంతో మాట్లాడేవాడు ఎవడు? వాడు జ్ఞాని. ఇటు యేసుప్రభుని బెచ్చగాడు అన్నందుకు పాపం పెద్ద బెచ్చగాళ్ళందరికీ బాధ వచ్చేసింది. ఇటు యేసుప్రభుని బెచ్చగాడు అన్నందుకు పాపం పెద్ద బెచ్చగాళ్ళందరికీ బాధ వచ్చేసింది. మొత్తానికి చేతులు పెట్టిండు. ఇందులో ఆ విజయ్ కుమార్ ఉన్నాడు, ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు. ఇంకా చాలా మంది చిల్లర చిత్తకాయ పిల్ల భాషలందరూ కూడా, అంటే వాళ్ళందరూ అయితే అడుక్కుంటున్నారు పెద్ద పిచ్చకాయలు వాళ్ళందరూ. ఇంకా అంతే కదా విజయ్ కుమార్, నేను నువ్వేదో వీడియో పెట్టుకుని చేర్చుకుంటా వీడియో పూర్తి చూడాల. వీళ్ళందరూ కూడా చిల్ల చిత్తకాయ చెంచా పిల్ల భాషలు అనమాట. వీళ్ళందరూ అంటే BOUI అయితే పోలిస్తే. అలాంటి BOUI స్టార్ట్ ఒక పాయింట్ చెప్పేసింది, యేసు ప్రభు తన ప్రాణాన్ని తనను కాపాడమని చెప్పేసి వాళ్ళ తండ్రిని అడుక్కున్నాడు. అంటే అడుక్కుంటే కూడా వాళ్ళ తండ్రి ఈమెకు కనికరం చూపించలేదు. ఏ బారా బాబు చచ్చిపో అని చెప్పేసి శిలువలో చచ్చిపోయాడు. అంతేనా? అంతే కదా, జరిగింది అదే కదా మీ ప్రకారం. మనం అంతా ఒకటో రకమైన ముష్టోళ్ళు. మనం మొత్తం పాస్టర్లందరినీ ముష్టోళ్ళని చేసేసిండు. అంటే పాస్టర్లందరూ అంటే వీళ్ళకేంటంటే కానుకలు దశంభాగాలు అడిగి తర్వాత బెదిరించి అడిగి మళ్ళీ ఇప్పుడు అడుక్కునే స్టేజ్కి వచ్చారు కదా. ఇంకా వీళ్ళకి అడుక్కునే బుద్ధులే అలవాటైనాయి. ఇంకా అడుక్కునే బుద్ధి మాటలే వస్తున్నాయి. ఇంకా అమ్మా బైక్ ఏమ్మా అని చెప్పేసి ఇది కూడా అడుక్కోవడం, అంటే దీనికి కంపేర్ చేసి చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ ముష్టోలే, పాస్టర్లందరూ ముష్టోలే. అంటే ఇప్పుడు యేసు ప్రభు ముష్టోడే, అడుక్కున్నాడు బిచ్చగాడే. ఇప్పుడు వీళ్ళు పెద్ద బిచ్చగాళ్ళందరూ చెప్తే ఈ పాస్టర్లందరూ దీని మీద పెట్టినట్టు కాంట్రాక్ట్ వాళ్ళందరూ ముష్టోలే. ఇప్పుడు చెప్తున్నాడు స్వయంగా ముష్టోళ్ళే అని చెప్పేసి. అంతా ఒకటో రకమైన ముష్టోళ్ళు మనం. పాస్టర్లందరి ఒక్క పాయింట్ కరెక్ట్. ఈ ఒక్క పాయింట్ కి అయితే నేను ఫ్యాన్ అయిపోయినప్ప. ప్రసన్న బాబు గారు మీరు చెప్పింది మీ పాస్టర్లందరూ ఒకటో రకం ముష్టోళ్ళే కదా. సూపర్. నువ్వు చెప్పింది మీ పాస్టర్ గురించే కదా, మీ వాళ్ళందరూ సూపర్ ఎక్సలెంట్ ఉంది అబ్బా పాయింట్. కాకపోతే మనకంట కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు. మీకంటే ఒక మెట్టు పైన చేసినప్పుడు అంటే మీకన్నా పెద్ద ముస్తాడు. అంతే కదా ప్రసన్న బాబు, మనంతా ఒకటో రకం ముష్టోళ్ళము. మనకంటే ముష్టి ఎత్తుకోవడంలో ఒక మెట్టు పైన ఉన్నాడు మన దేవుడు. ఏం చెప్పావు అసలు? ఇంతవరకు ఏ పాస్టర్ కూడా, ఇంతవరకు క్రిస్టియన్ హిస్టరీలో ఎవ్వరు కూడా ఇలా చెప్పలేదు, నేను చూడలేదు. ఫ్యాన్ అయిపోయిన ప్రసన్న బాబు గారు మీకు. ఒక మెట్టు పైన ఉన్నాడు. మీరు ఇంకా ప్రార్థనలు యాచనలు కన్నీళ్ళు ఇవి ఎక్కడున్నాయి మన బ్రతుకులకి? యేసుప్రభు మనకంటే ఒక అడుగు ముందుకేసి ప్రార్థన యాచిస్తున్నాడు, తండ్రిని ప్లీజ్ తండ్రి అయ్యా 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 అయ్యా. ఇతను సమానమైన దేవుడు కదా, ఆ దేవుడికి ఈయనెందుకు చేయి చాపాలి? రేపు ఇంకా గట్టిగా ఉంటాయి కౌంటర్లు మరి. వెయిటింగ్ ప్రసన్న బాబు గారు, 20 వీడియోల కోసం నేను బాగా వెయిట్ చేస్తున్నాను. యేసుప్రభుని బెచ్చగాడు చేస్తారు. అయ్యో మా యేసుప్రభు బెచ్చగాడు అయిపోయాడే నాయనని. యేసుప్రభు తండ్రి దగ్గర యాచేస్తున్నాడు బాబు, భీక్ మాంగ్తా హే ఓ. ఆయనని యేసుప్రభు తండ్రి దగ్గర యాచేస్తున్నాడు బాబు, భీక్ మాంగ్తా హే ఓ బాబు, భీక్ మాంగ్తా హే ఓ. ఎవరి దగ్గర? ఎవరు భీక్ మాంగడం అంటే ఏంటండి? హిందీలో అంటారు దాన్ని. అంటే ముష్టి అడుక్కోవడం అని. ఇన్నిసార్లు చెప్పకురా బాబు, నిజంగా యేసుప్రభు అసహ్యం వచ్చి ఏమన్నా నా బతికేంద్ర బాబు ముష్టి బతుకు చేసిన అని చెప్పేసి యేసుప్రభు కూడా ఇన్నిసార్లు ముష్టి ఎత్తుకోలేదేమో నన్ను కాపాడని చెప్పేసి. అంటే మీ పాస్టర్లకు పోతాను, మీ బ్యాచ్ అందరూ ముష్టోలని చెప్పుకుంటే ఒక అర్థం అంది. పాపమా
యేసు ప్రభుని కూడా ముష్టోళ్ళు కలిపేసి ఇంకా ముష్టోడు పెద్ద ముష్టోడు ఇన్నిసార్లు చెప్పాకరా బాబు. యాచిస్తున్నాడు అని. నాకు నిత్యుడిగా ఉండాలని ఉంది నాన్న, ఓకేరా. నాకు నిత్యుడిగా ఉండాలని ఉంది నాన్న, ఓకేరా. నిత్యుడిగా ఉండు నాయన, నేనే నీకు అధికారం ఇస్తున్నాను. దానం దేవుడు వేసిన భిక్ష. దానం దేవుడు వేసిన భిక్ష. మాకెంతో బాధ కలిగిపోయిందండి. ఏంటి నీకు కలిగిపోయిన బాధ? ఆయన ముష్టి ఎత్తున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. ఆయన ముష్టి ఎత్తున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. ఆయన ముష్టి ఎత్తున్నాడు, ఆయన బాగానే ఉన్నాడు. తండ్రి దగ్గర చేతులు చాపి యాచిస్తున్న యేసుకు లేని బాధ నీకేంట్రా వచ్చేసింది బాధ? రేపు ఇంకా చూపిస్తాను మాటలు. ఇంకా జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించానంతే. భిక్షమని అడిగారు. ఇది ఎగ్జాంపుల్ అయినా ఇంకా ఉంది సినిమా అంటే జస్ట్ ఇది ఎగ్జాంపుల్ అంటే యేసు ముష్టి ఎత్తుకొని ఆడుకోవడం, ఒక్క పదం తీసుకొని ముష్టం చేసేసినాం. మీ అందరికంటే పెద్ద ముష్టోడు, మీ అందరికంటే పైన ఒక మెట్టున్నాడు, ఆడుకుంటా ఉన్నాడు. అంటే ఆయనకు లేని బాధ అంటే యేసు ప్రభు ఆడుకుంటున్నాడు కదా, ఆయన లేని బాధ మీ పాస్ట్ మీకెందుకు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది కాబట్టి మీకు ఏదో కొంచెం ఎగ్జాంపుల్ గా నేను ఇవన్నీ చెప్పానండి. రేపు చాలా ఫుల్ డీటెయిల్డ్ గా చెప్తాను. చాలా మందికి బాకులు, కత్తులు, సోలాలు ఇది దిగిపోయిన నన్నేం చేయమంటారు? ఉన్నది చెప్తాను కదా నేను. అరే మీకేం తెలుసురా బైబిల్? నేర్చుకోవాలి. విజయ్ కుమార్, విజయప్రసాద్ రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు పాస్టర్లు, నాకు పేర్లు తెలియట్లేదు. మీరందరూ బైబిల్ నేర్చుకోవాలి. యేసు ప్రభు ముష్టోడే. యేసు ప్రభు మీ అందరికన్నా పెద్ద ముష్టోడు అడుక్కున్నాడు. అయ్యా బిచ్చం మీద ప్రాణాలను రక్షించండి అని చెప్పేసి అడుక్కున్నాడు. మీకేం తెలుసు బైబిల్ అని. ఈ విషయంలో ప్రసన్న బాబు గారికి సపోర్ట్ ఉన్న మద్దతు మొత్తం ప్రసన్న బాబు గారికి ఉంటుంది. ఎందుకంటే ఈ విషయంలో మళ్ళీ ఫ్యామిలీలో తల్లిదండ్రులకు ఆ విషయంలో కాదు, దీనికైతే మాత్రం నేను మద్దతు ఇస్తాను. చాలా దుఃఖకరం. చూశారు కదా ప్రవీణ్ ఇతని మాటలను బట్టి చెప్తున్న చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, తను తాను రక్షించుకోలేకుండా తన ప్రాణం కొరకు ఆ నాన్నని అడుక్కుంటున్న ఈయన నన్నేం రక్షిస్తాడు, నేనెందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి? చూసారా BOUI వాళ్ళారా, మీరు మాట్లాడిన మాటలను బట్టి ఎట్లాంటి ప్రశ్న ఉద్భన్నమైందో. నిజంగా మీరందరూ కూడా మనస్సాక్షి చంపుకొని బ్రతుకుతున్నారు. పిడి సుందర్రావు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అయ్యా పిడి సుందర్రావు గారు, అతను కొంచెం హాస్పిటల్కి చేయించండి. ఇక మా హుబ్లీ దగ్గర ధారవాడలో ఒక హాస్పిటల్ ఉంది, దయచేసి కొంచెం ఆయన హాస్పిటల్లో చూపించండి. ఆయన మానసిక పరిస్థితిని గురించి దయచేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను, మిమ్మల్ని యాచిస్తున్నాను. దయచేసి ఆయన కొరకు ప్రార్థన చేయండి. క్రీస్తును రక్షకుడుగా కాకుండా భిక్షకుడుగా మార్చేసి కనీసం ఆయన ప్రాణాన్ని కూడా ఆయన రక్షించుకోలేనోడు మనల్ని రక్షిస్తాడు? నిజమే కదా. సరి అయిన ప్రశ్న. ఎంత అద్భుతంగా ఈ ప్రవీణ్ మాట్లాడాయంటే హ్యాట్స్ ఆఫ్. ప్రవీణ్, ఇప్పుడు దాకా నువ్వు చేసిన వీడియోల్లోకెల్లా అత్యుత్తమమైన వీడియో అంటే ఇది ఒక్కటే. అయితే ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను సహోదర ప్రవీణ్. ఆయన మానసికమైన పరిస్థితిని కోల్పోయి, మానసిక స్థితి కోల్పోయి, ఆయన నోటికి వచ్చినట్టు నీకే తెలుస్తా ఉంది. ఎందుకంటే తల పట్టుకుని నవ్వుతున్నావు, పడి నవ్వుతున్నావు. కోర్స్ మాకు నవ్వు వస్తా ఉంది, దుఃఖం కలుగుతా ఉంది ఆయన మాటలను బట్టి. చాలా హాస్యాస్పదమైన మాటలు, ఒకదానికోటి సంబంధం లేని మాటలు. మళ్ళీ మానవ పోలికకు దానికి సంబంధం పెట్టి పిల్లలు తండ్రిని అడుక్కోవడం, తండ్రి ఏమో పిల్లలకి బిచ్చం వేయడం. అసలు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడా పెట్టని పోలిక ఈ మహానుభావుడు పెట్టి మొత్తం క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేశాడు. కనుక నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను, ఈ BOUI వారికి మాకు ఏ సంబంధం కూడా లేదు. మేమందరం కూడా క్రీస్తు సైనికులం, క్రీస్తు ఆరాధికులం. ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన గొప్ప కార్యాలన్నింటిని కూడా వేణువుల్లో కొనియాడుతున్నాం, హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తున్నాం. రైట్ పెట్టుకు ప్రియులారా, ఎంత కౌంటర్ సరిపోతుంది అనుకుంటున్నాను. నేను ఎక్కువగా ఇవన్నీ వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత కౌంటర్ ఇవ్వాలో అంత అద్భుతమైన రీతిలో మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఇచ్చేశాడు. ఒకవేళ సిగ్గు శరం ఏమన్నా ఉంటే
నిజంగా వెంటనే మీడియా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా క్షమాపణ వాళ్ళు అడుగుతారు. ఆ సిగ్గు గిగ్గు వాళ్ళకి ఏం తెలియకపోతే. రైట్. సత్యాన్వేషకులు కొంతమంది ఉంటారు కనుక, లేక అమాయకులు కొంతమంది ఉంటారు కనుక బీవైఓఏలో కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు మేము పరిశీలిస్తామంటే తప్పనిసరిగా అని వాళ్ళందరూ కూడా సహృదయంతో మాట్లాడుతున్నారు. అట్లాంటి సత్యాన్వేషకుల కొరకు నేను ఇంకా కొద్దిసేపు కొన్ని విషయాలు నేను మాట్లాడి యాచనలు అంటే ఏంటి, యాచనలు అంటే ఏంటి, కొన్ని విషయాలు మాత్రం నేను మాట్లాడి నా సందేశాన్ని ముగిస్తాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ప్రియులారా, నిజంగా ఈ ప్రసన్న బాబు చెప్పినట్టుగా యాచనలు అంటే భిక్షం ఎత్తుకోవడమా, బీక్ మాంగడమేనా? అదే అర్థం వస్తుందా? వీళ్ళు ఇంత చదువుకుని ఇంత గొప్ప సందేశం ఇస్తున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నాకు తెలిసి మామూలుగా పల్లెటూరులో ఉన్న సండే స్కూల్ పిల్లలు కూడా ఈ రకమైన మాటలు చెప్పరేము. ఓకే, ఇది కేవలం బీఓయుఐకి మాత్రమే సాధ్యం. రైట్, మనము దేవుని వాక్యంలోనికి ఒకసారి వెళ్దాం. ప్రియులారా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి తప్పింపగలవానికి, నేను ఇందాకే చెప్పాను తన్ను అంటే మనందరినీ అని అర్థం. మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను. భయభక్తులు మన కోసం అది ఆ విధేయత మనం కూడా కనపరచడానికి మనకు మాదిరిగా ఆయన ఉన్నాడు. అందుగురించే తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడని ఆ తగ్గింపుకు సూచనగా యేసు ప్రభుల వారు ఒకసారి శిష్యుల పాదాలను కడిగి ఆయన పైరు బట్ట చేత వాళ్ళందరి కాళ్ళు కూడా తుడిచినట్లుగా, మీలో ఎవడు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నాడు వాడు ఇలా ఉండాలి అని వాళ్ళకు మాదిరి చూపించాడు. యేసు ప్రభు ఈ భూమిపైన శరీరధారిగా ఉన్న సమయాల్లో తన శిష్యులకు కానీ లేక సర్వలోకానికి కానీ ఆయన గొప్ప మాదిరి చూపించాడు. తగ్గింపు ద్వారా మనం హెచ్చించబడతాం అని. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఇప్పుడు ప్రియులారా, ఒకసారి మనం ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళి ఈ పదాలను ఒకసారి చూద్దాం. మనం ఇంగ్లీష్ భాషలో, మూల భాషలో కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ రాయబడింది, డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ జీసస్ ఎర్త్లీ లైఫ్ అని ఇచ్చాడు. అంటే శరీర దినముల్లో ఆ జీవిత కాలంలో హీ ఆఫర్డ్ అప్ అని రాయబడింది. ఈ ఆఫర్డ్ అప్ ప్రేయర్స్, ప్రేయర్స్ మూల భాషలో డీసిస్ అని ఉంది. డీసిస్ అంటే మీరు ఒకసారి ఇక్కడ చూడండి. డీసిస్ అంటే ఎపిటిషన్ కింద ఇచ్చాడు. దాని అర్థం, డీసిస్ యొక్క అర్థం ఏంటంటే ఎపిటిషన్ లేక ప్రేయర్, రిక్వెస్ట్, సప్లికేషన్. మూడు కూడా ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయి. ప్రేయర్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ ప్రేయర్ అని ఇస్తాడు. రిక్వెస్ట్, తర్వాత సప్లికేషన్, ఇవన్నీ కూడా ప్రేయర్ లిస్టులోకే వస్తాయి. మరి వేరే అర్థాలు ఏం లేవు. అయితే యాచనలను ఎందుకు ఆనాటి ట్రాన్స్లేషన్ తెలుగులో చేశారో ఆలోచన చేద్దాం దాని గురించి కూడా ఒకసారి. సరే, నెక్స్ట్ వర్డ్ పిటిషన్స్ అని ఇచ్చాడు. నెంబర్ 1 ప్రేయర్స్, రెండోది పిటిషన్స్. అక్కడ మూల భాషలో ఏమని ఇచ్చాడంటే హైకెటెరియా అని ఇచ్చారు. హైకెటెరియా పిటిషన్స్. దీని అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే ఆ కింద ఇచ్చాడు సప్లికేషన్స్ అని. సప్లికేషన్ అంటే అది కూడా ప్రేయర్కు సంబంధించిన మాట. సప్లికేషన్ అంటే ప్రియులారా, ఈ 2 పదాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఒకటి ప్రేయర్స్, రెండోది పిటిషన్స్. తెలుగులో దాని అర్థం మనం ఇందాకే చూసాం. ఒకటి ప్రార్థనలు, రెండవది యాచన. పిటిషన్లు అన్న చోట యాచనలు అన్నాడు. యాచనలను, ఇది చాలా ఇంపార్టెంట్. దీని పక్కన ఉన్న మాట చాలా ఇంపార్టెంట్. యాచనలను అడుక్కోవడం కాదు. అడుక్కోవడం ఏంటయ్యా బాబు, చాలా విచిత్రంగా ఉంది ఆ పదం. అడగడానికి అడుక్కోవడానికి తేడా తెలియదు నీకు. మీ నాన్నని ఎప్పుడైనా నువ్వు అడుక్కున్నావా? నాన్న నాకు ఇది కావాలి పిడి సుందరరావుని నువ్వు అడుక్కున్నావా? లేకపోతే అడిగావా? అడగడానికి అడుక్కోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. నాకు తెలిసి ప్రపంచంలో
ఏ కుమారుడు కుమార్తె తల్లిదండ్రులను అడుక్కోరు, అడుగుతారు. కనుక నీకు పదాల వివరణ కూడా తెలియదు. నువ్వు ఒక బైబిల్ కాలేజీని నడిపించే వ్యక్తిగా ఎట్లా ఉన్నావో, ఎంత విచిత్రంగా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడ రాయబడింది యాచనలను సమర్పించి అని ఉంది. అడుక్కోవడం కాదు, సమర్పించి. యాచనలను సమర్పించి అంటే ఇక్కడ ఏమొస్తుంది తెలుసా? నువ్వన్న పదం అయితే యాచనలు అంటే నువ్వు భిక్ష అనేటట్టుకుంటే, భిక్షం ఎత్తుకోవడం అంటే యేసు ప్రభు భిక్షం ఎత్తుకొని సమర్పించాడు తండ్రికి, భిక్షను సమర్పించాడు తండ్రికి అనే అర్థం వస్తుంది. అసలు ఎంత విచిత్రమో దీన్ని వివరించడంలో యేసు ప్రభును అంతలా దూషించడం, దాని వెనుకున్న ఆంతర్యం చూస్తే ఖచ్చితంగా దీని వెనక సాతాను ఉన్నాడు. దాని ద్వారా వాడు మహిమ పొందాలని, యేసు ప్రభుని దూషించాలని ఈ ప్రసన్న బాబును అడ్డంగా వాడుకుంటున్నాడు. చాలా విచిత్రం, చాలా దుఃఖకరమైన విషయం. ఇప్పుడు నేను వస్తున్నాను. యాచనలను అని ఉంది ఇక్కడ, యాచనలను. ఒకసారి మనము డిక్షనరీలోకి వెళ్ళి చూద్దాం. యాచనలు డిక్షనరీలోకి వెళ్ళి చూద్దాం. ఓకే, మొదటిగా మీ స్క్రీన్ మీద ఈ సంగతి మీకు కనబడుతూ ఉంది. గూగుల్లో నేను సెర్చ్ చేసినప్పుడు కొన్ని ట్రాన్స్లేషన్స్ అంటే వేరే వేరే డిక్షనరీస్ నేను చూసినప్పుడు యాచన అనే పదానికి పర్యాయ పదాలు అని ఇచ్చి అక్కడ ప్రార్థన నెంబర్ 1 ఫస్ట్ ప్లేస్లో ఏముందంటే యాచన అంటే ప్రార్థన. అక్కడ పిటిషన్ అని ఉంది ఇంగ్లీష్లో. ప్రార్థన, రెండవది అభ్యర్థన, మూడవది విన్నపం, నాలుగవది దీనంగా అడగడం. అడుక్కోవడం కాదురా బాబు, అడుక్కోవడం కాదు, దీనంగా అడగడం. అఫ్ కోర్స్ మనం కూడా కొన్నిసార్లు దేవుని దగ్గర దీనంగా అడుగుతాం, ఎందుకంటే ఆయన మన కన్నతండ్రి గనక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ 4 అర్థాలను ఈ యాచన అనే పదానికి ఇచ్చాడు. ముందుగా ఇక్కడ ఒక కింద కూడా కొన్ని సంగతులు ఇచ్చాడు. ప్రార్థన అంటే భగవంతుణ్ణి వేడుకునే విషయాల్లో ప్రార్థన అంటే మామూలుగా కొన్ని సందర్భాల్లో మనం బయట కూడా వీటిని వాడుతూ ఉంటాం. అయితే ప్రముఖముగా ప్రార్థన చాలా ముఖ్యమైన అర్థం ఏంటంటే భగవంతుణ్ణి వేడుకోవడం. వేడుకోవడం అంటే మళ్ళీ అడుక్కోవడం కాదు. వేడుకోవడం అంటే దీన మనసు కలిగి తగ్గించుకొని అయ్యా 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 బాబా 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 అని కాదు అడుక్కోవడం. అలా కాదు. తండ్రి కృప చూపించయ్యా, సహాయం చెయ్యి నాకు అని వేడుకోవడం. తర్వాత అభ్యర్థన, ఏదైనా ఒక విషయం కొరకు. ఇక్కడ ఆయన ఏ విషయం కొరకు అభ్యర్థిస్తున్నాడంటే తన్ను అన్నాడు. తన్ను అంటే తన్నొక్కడేనా? ఆయన మరణము నుంచి తప్పించబడ్డంలో జ్యేష్ఠుడైతే ఆయన మూలాన మనం అందరం కూడా మరణాన్ని నుంచి తప్పించబడుతున్నాం. ఆయన శిలువ గొప్ప చెప్పుకొని శిక్ష పొందుకోవడం ద్వారా మన పక్షాన మనందరం కూడా శిక్ష నుంచి తప్పించబడుతున్నాం. ఒక డిక్షనరీలో ఉన్న విషయాలు. మరొక డిక్షనరీ ఇక్కడ యాచనలు అంటే వేడుకోవడాలు, అభ్యర్థనలు లేదా దీనంగా అడగడాలు అని అర్థం. ఇది సంస్కృత పదం. యాచనలు అనేది సంస్కృత పదం. సంస్కృత పదంలో యాచన నుండి వచ్చింది. యాచనలు అనేది యాచన నుండి వచ్చింది. దీని అర్థం ప్రార్థన లేక కోరిక అని కూడా మనం చెప్పవచ్చు. సాధారణ అర్థం ఏదైనా ఒకటి వేడుకోవడం లేదా అడగడం అని వస్తాం. సాధారణ అర్థం. ఇక్కడ ఎక్కడ కూడా భిక్ష అనే పదం రాలేదు. జాగ్రత్తగా చూడండి. BOUI సభ్యులారా మరియు జాయింట్ డైరెక్టర్గా విర్రవీగుతున్న ప్రసన్న బాబు గారు చూడండి. రెండవది మతపరమైన సందర్భాల్లో దేవుణ్ణి ప్రార్థించడం లేదా ఒక దేవతకు విన్నపం చేయడం. మతపరమైన, ఈ బైబిల్ మతపరమైన పుస్తకం లేక భక్తి సంబంధమైన పుస్తకం. దీంట్లో భిక్ష అనే పదం ఎందుకు వస్తుందండి? భిక్ష అనే పదం కూడా ఉంది. అంటే ఒకసారి పేతురు మరి తర్వాత యోహాను ఇద్దరు కూడా దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఒకటి భిక్షం ఎత్తుకోవడం, అక్కడ బెగ్గరనే రాయబడింది. సందర్భం అది అక్కడ భిక్షం ఎత్తుకోవడం కనుక భిక్షం అని రాయబడి ఉంటుంది. బట్ ఇక్కడ యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థనలు చేయడం, మతపరమైన సందర్భాల్లో దేవుణ్ణి ప్రార్థించడం లేకపోతే విన్నపం చేయడం అని చెప్పబడింది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు. ఇతర పదాలు అంటే పర్యాయ పదాలు. ఈ పదానికి సమానార్థకాలుగా యాచకము, ప్రార్థన, వేడుకోలు, విన్నపం వంటివి ఉన్నాయి అంటున్నాడు మరొక డిక్షనరీలో. ఇంకొక డిక్షనరీ కూడా చూద్దాం. ఓకే, యాచన నామవాచకం. ఇది యాచన సంస్కృత పదం. దీని అర్థం
ఏదైనా అడగడం, దీనంగా ఏదైనా అడగడం అన్నాడు. మరొకటి ఉదాహరణ, ఇక్కడ భిక్షం ఎత్తుకోవడం వృత్తిపరంగా అని చెప్తా ఉన్నాడు కింద. భిక్షం ఎత్తుకోవడం వృత్తిపరమైన సంగతులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ భిక్షం అనే అర్థం వస్తుంది. పర్యాయ పదంలో భిక్షం ఉంది. పర్యాయ పదములో ఇంకొక డిక్షనరీలో మనం చూసినప్పుడు, పలు డిక్షనరీలు మనం వెతికినప్పుడు అక్కడ పర్యాయ పదంగా ఒక అర్థం భిక్ష. అయితే ముఖ్య అర్థాలు ఏమున్నాయి? ముఖ్య అర్థాలు ఏమున్నాయని మనం చూసినట్లయితే, యాచనలు అంటే అభ్యర్థనలు లేక కోరిక, దీనంగా అడగడం, ఏదైనా కోరుకోవడం, అడుక్కోవడం కాదు, అడగడం. ఉదాహరణకు కూడా ఇచ్చాడు ఇక్కడ. అతను డబ్బు కోసం యాచన చేశాడు అంటే అతను డబ్బు కోసం అడిగాడు. తండ్రిని కొడుకు బండి కోసం అడుక్కోవడం కాదు, అడిగాడు. తండ్రి బాధ్యతగా కొడుక్కి ఇస్తాడు, దానం చేయడు. ఇందాక అది అన్ని తన ప్రవీణ్ మాట్లాడేశాడు కనుక నేను మళ్ళా రెట్టించడం అంత సమంజసం కాదనిపిస్తాను నాకు. ఓకే, అయితే ఇక్కడ అసిత్సాహాన్ని చూపించి BOU డైరెక్టర్ అయిన ఈ ప్రసన్న బాబు గారు పప్పులో కాలేసింది ఎక్కడంటే, యాచన అంటే ఒకానొక అర్థం, సందర్భాన్ని బట్టి ఒకానొక అర్థం భిక్షం వస్తుంది. కానీ యాచనలను అంటే చచ్చిన భిక్షం రాదు. మీరు భారతదేశంలో ఉన్న తెలుగు పండితులు ఎవరైనా అడగండి, ఎవడైనా సరే యాచన చేస్తాడు కానీ యాచనలు ఎవడు చేయడు. ఇక్కడ యాచనలు అని రాయబడింది. యాచనలు అంటే 100% విన్నపాలు, సప్లికేషన్స్, పిటిషన్స్, ప్రేయర్స్, అదే వస్తుంది తప్ప భిక్షము అన్న పదం దరిదాపుల్లో కూడా రాదు. ఎందుకంటే అక్కడ ఈయన అసలు తెలుసో తెలియక మాటమాటిగా అన్నాడు. యాచన అంటే యాచన కాదు బాబు, యాచనలు. పదాలు అర్థాలు ఎలాగా మారిపోతాయో ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథాన్ని ఇచ్చే చిన్న ఉదాహరణ ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కిమాలిన వాడువును, దరిద్రుడవును, గుడ్డివాడువును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని నువ్వు చెప్పుకొనిచున్నావని లవొదికీయ సంఘము గురించి మాట్లాడుతూ ప్రభువు ఈ మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉపయోగించిన పదము దరిద్రుడు అంటే అదొక రకమైన తిట్టు, వేస్ట్ ఫెలో అని. నువ్వు వేస్ట్ ఫెలో అయ్యుండి, గుడ్డోడు అయ్యుండి, దిక్కుమాలనోడు అయ్యుండి, దౌర్భాగ్యుడు అయ్యుండి, పనికిమాలనోడు అయ్యుండి, బట్టలు లేనుడు అయ్యుండి, ఇదంతా కూడా తిట్లు. నువ్వు అనుకుంటున్నావు నేను ధనవృద్ధి చేసుకున్నాను, నేను గొప్పోడని చెప్పుకుంటున్నావు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, పదం దరిద్రుడు అనేది తిట్టు. ఓకే, సందర్భాన్ని బట్టి పదాలు అర్థాలు మారిపోతాయి. ఆ మాత్రం కూడా తెలియకుండా నువ్వు తెలుగు బోధకుడు ఎలాగయ్యావో నాకు అర్థం కావట్లేదు. కర్మ. ఓకే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇక్కడ కూడా దరిద్రుడు అనే పదం ఉపయోగించబడింది. అక్కడేమో లవొదికీయ సంఘపు దూతతో మాట్లాడుతూ అక్కడ నీ పరిస్థితి ఇంత దరిద్రం, నువ్వు దరిద్రుడవు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దరిద్రులు అంటే భాగ్యవంతులు అంట. ఏ దరిద్రులు వీళ్ళు అంటే శరీర సంబంధంగా దరిద్రులు అంటే అర్థం ఏంటంటే దారిద్ర్యంలో ఉన్నవాళ్ళు, అంటే లేమిలో ఉన్నవాళ్ళు, కొరతలో ఉన్నవాళ్ళు శరీర సంబంధంగా. కానీ విశ్వాస సంబంధంగా వీళ్ళు ఏంటంటే వీరులు అంట, భాగ్యవంతులు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఇది తిట్టు కాదు. అదే పదం దరిద్రులు అనే పదం మన ప్రకటన గ్రంథంలో అదొక తిట్టు, ఇక్కడేమో అది ఒక పొగడ్త. అంటే శరీర సంబంధమైన ఒక దారిద్ర్యంతో ఉన్నా కూడా ఆత్మ సంబంధంలో మీరు విశ్వాస వీరులు, భాగ్యవంతులు అని చెప్తున్నాడు. చూసారా అర్థం ఎలా మారిపోయిందో? ఇంకో మాట నేను మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా,
ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. తన దారిద్ర్యత వలన, ఎంత అద్భుతమైన మాట. యేసు ప్రభు ఎట్లాగా దరిద్రుడయ్యాడు? ఇది తిట్ట లేక నిజంగా ఆయన దారిద్ర్యతలో ఉన్నవాడా, ఏమీ లేకుండా ఉన్నవాడా? అయ్యో, యేసు ప్రభుల వారు సకల మహిమను కూడా విడిచిపెట్టి, మన కోసం విడిచిపెట్టి, తండ్రి చేతిని విడిచిపెట్టి, సమస్త మహిమలను విడిచిపెట్టి, భాగ్యాన్ని విడిచిపెట్టి, దేవదూతల స్తోత్రాలు విడిచిపెట్టి ఆయన దీన దరిద్రుడిగా ఈ లోకంలో పుట్టాడు. మరి ఈ దరిద్రత ఏంటి అంటే చూశారు, ప్రతి స్థలంలో కూడా ఒకే పదం, అన్ని చోట్ల ఒకే పదం ఉంది. ఇక్కడ దరిద్రుడాయను, అక్కడ దారిద్ర్యత అనే ఒక శరీర సంబంధమైన ప్రక్రియ గురించి, విశ్వాసాల గురించి చెప్తూ అక్కడ అదే మాట్లాడుతున్నాడు. లౌదిక్య సంఘం గురించి కూడా అదే దారిద్రత గురించి మాట్లాడుతున్నాడు. కానీ 3 చోట్ల కూడా కంప్లీట్గా వ్యత్యాసం మనకు కనబడుతుంది. మేము 25 సంవత్సరాలు 25 years ఎక్స్పీరియన్స్ అని చెప్పి మీరు నేర్చుకున్న సత్యం ఇదా? బిచ్చబెత్తుకోవడమా? యేసు ప్రభుని బిచ్చగాడు చేసి మనమందరం కూడా 1వ నెంబర్ బిచ్చగాడు అంటాడు మహానుభావుడు. అందు గురించే ఈ 1వ నెంబర్ బిచ్చగాడు ఎలాగుంటాడో సమాజం తెలుసుకోవాలని నేను ఈ ఇమేజ్ను తయారు చేయడం జరిగింది. అవునా, యాచనలంటే ముష్టెత్తుకోవడం ఎవరు చెప్పారు బాబు నీకు చదువు? కనీసం పిడి సుందరరావు గారికి పెద్దవారు, మీరైనా ఇతన్ని కంట్రోల్ చేయొద్దా? ఇతని నోటికి కళ్ళెం వేయొద్దా? ఇతన్ని గద్దించొద్దా? బుద్ధి చెప్పొద్దా? కొన్నిసార్లు మా పిల్లలు నాకంటే గొప్పగా చదువుకున్నారు, నాకంటే ఉన్నతమైన స్థానంలో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేస్తున్న స్థాయిని బట్టి వారి పై అధికారులు మా పిల్లల్ని చాలా గౌరవించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు నా పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తే నేను తీవ్రంగా ఖండించి బుద్ధి చెప్తాను. వాళ్ళకి నాకంటే మంచి స్థాయిలోనే ఉన్నారు, ఆర్థికంగా, జ్ఞానంలో, విద్యాభ్యాసంలో అన్నింటిలో కూడా పై స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు తప్పు చేసినప్పుడు నేను ఖండిస్తాను. పిడి సుందరరావు గారు, వయసు అయింది మీకు, ఒకవేళ వయసులో ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లాంటి పిచ్చి మాటలు ఎన్నో మాట్లాడారు, అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ వయసు అయిపోయాక మరి మీ తొడ మీద కండ లేకో నాకు తెలియదు, లేకపోతే ఒంట్లో బలం లేకో నాకు తెలియదు. ఇప్పుడు వద్దులేంట్లరా మనం ఎందుకు గొడవలాడడం, మనం బయట వాళ్ళతో పోరాటం చేయాలి కానీ మన వాళ్ళతో వద్దు, మనం సమాధానంగానే ఉందాం. మన ప్రవీణ్ పగడాల గారు కూడా సాక్షి అపాలజిటెక్ నుంచి కూడా వాళ్ళు లెటర్ పంపించినప్పుడు చాలా సహృదయంతోనే వారు స్పందించిన తీరు, లేక ఆ పెద్ద ఆయన స్పందించిన తీరు గౌరవాన్వితంగానే ఉంది. రైట్, కనుక అట్లాంటి గౌరవాన్విత స్థలంలో ఉన్న మీరు ఒకసారి ఆలోచన చేయండి. పిడి సుందరరావు గారు, కింద మీ బ్యాచ్ అందరూ, రౌడీ బ్యాచ్ అందరూ పెట్టిరేగిపోతున్నారు, తొడలు కొడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కండ ఉంది కనుక. రేపొద్దున వాళ్ళకి కూడా కండ ఓడిపోయినప్పుడు వాళ్ళు కూడా మీకులాగే యేసు ప్రభు పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల ముందు ఆయన పుట్టాడు అని వాళ్ళు కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ శక్తి అప్పుడు ఉండదు. ఆ తర్వాత ఖచ్చితంగా మరణం మనకు వస్తుంది. మరణించే లోపల మన రక్షకుడు, మన ప్రభువు, మన దేవుడు అయిన యేసు ప్రభుల వారిని గౌరవించకపోతే నిత్యరాజ్యం మనకు లేదు. ఇంకొక సత్యాన్ని నేను చెప్పేసి ముగిస్తాను నా చివరి మాట. మీకున్న ఒక పెద్ద తెగులు జబ్బు ఏంటంటే ఎదుటి వాదనను మీరు వినటం లేదు. త్రిత్వం పైన మీ ఇంటి పక్కింటి వాళ్ళు ఎవరో చర్చి పెట్టుకుని వాళ్ళు వన్నేసి వాళ్ళు ఎవరో బైకుల్లో ఓదరగొడుతున్నట్టున్నారు. దాన్ని మాత్రం చెవులో వేసుకుని ప్రతి ఒక్క నాకు బీఓయుఐయోడు ఎవడు కనబడినా సరే దేవుడు అంటే ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్ముడు వేరే, ఆయన ఈయనగా రాలేదు, ఈయన ఆయనగా రాలేదని ఎవడు చూసినా అదే మాట్లాడుతున్నారు. బాబు మీకు నమస్కారం తండ్రి, మేము ఎవ్వరం కూడా దాన్ని చెప్పట్లేదు. త్రిత్వాన్ని నమ్మే మేము తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని చెప్తున్నాం. కానీ వారు ముగ్గురు ఏకమై ఉన్నారు. ఏకమై ఉండడం అంటే నేను చెప్పాను, భార్య భర్తలు అంతకు మునుపు స్త్రీ పురుషుడు వేరే వేరే, ఒకడేమో ఒక గర్భంలో పుట్టారు, ఇంకొకరేమో ఇంకో గర్భంలో పుట్టారు. వాళ్ళిద్దరూ వేరే, అభిరుచులు వేరే, అన్ని వేరే. కానీ వివాహము ద్వారా వారిద్దరూ ఒకటైపోతున్నారు. వారిద్దరూ ఏక శరీరం అవుతారని
బైబిల్ గ్రంథం చెప్తుంది ఏక శరీరం అంట, మళ్ళీ 2 శరీరాలు కూడా కాదంట. అదేలా సాధ్యం అండి? ఇద్దరు వేరు వేరే కదా, ఒక శరీరం అవ్వడం ఏంటి? అసలు బైబిల్కి ఏమైనా మర్చిపోయిందా అని అడగాల్సింది పోయి, ఎవడో పక్కింటోడు వండర్స్ గురించి మాట్లాడే ఆ మాటలు ఒక్కటే, మీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరో ఆ మాటలు మాత్రమే పట్టుకుని త్రిత్వం అంటే ఇది అని మీరు ఎట్లా స్థాపిస్తున్నారు? అడిగారు ఎప్పుడైనా? మమ్మల్ని అడిగారు, లేకపోతే మా వాదన విన్నారు? కొన్ని 100 మందిగా చెప్తున్నారు. త్రిత్వం అంటే అది కాదు. త్రిత్వం అంటే తండ్రి వేరు, ఆకాశంలో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. కుమారుడు వేరు, భూమిపైన ఆయన నీటిలో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వేరు, ఆయన ఏకంగా శరీరాకారం, మరి పావురము వలే కాదు. లూకాలో రాయబడింది ఆయన శరీరాకారం ధరించుకుని యేసుప్రభు మీదకు వచ్చి వాలినట్టుగా మనం చూస్తున్నాం. ముగ్గురు వేరే 100%. బట్ ముగ్గురు ఏకమై ఉన్నారు. ఏకమై ఉన్నారంటే అర్థం ఏంటంటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు యేసుప్రభు. నన్ను ఆరాధిస్తే తండ్రిని ఆరాధించినట్టే, నన్ను పొగిడితే తండ్రిని పొగిడినట్టే. ఇక అన్ని అప్లై చేసుకోండి. అలాగే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలా నువ్వు తండ్రిని చూడాలని చెప్తున్నావు ఫిలిప్పు? నన్ను చూస్తే ఆయన చూసినట్టే. పైనుంచి ఆయన అంటాడు కదా, పైపెచ్చు కుమారుణ్ణి గణపరిస్తే నన్ను గణపరిచినట్టు, కుమారుణ్ణి గణపరచని వాడు నన్ను కూడా గణపరచని వాడే అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడేమో రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో 5వ వచనంలో, మరి తీతుకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ 2వ అధ్యాయం 13వ వచనంలో, యోహాను పత్రికలో కూడా 5వ అధ్యాయం 20వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 2 వచనాల్లో, మరియు పాత నిబంధనలోకి ఒకవేళ వెళ్దామన్నా సరే పాత నిబంధనలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాల్లో చూసినా సరే అక్కడ ఆయన నిత్యుడకు తండ్రి స్పష్టంగా ఉంది. చూసుకోండి, బలవంతుడైన దేవుడు అని రాయబడింది. కనుక పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తున్నాడు ఇవన్నిటిని బట్టి కూడా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బిచ్చగాళ్ళ డ్రెస్ మార్చేసుకోండి. మీరు బిచ్చగాళ్ళు కాదండి, సర్వోన్నతుడైన దేవుని కుమారులు అనబడుదురు. విశ్వాసం వల్ల, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నా రక్షకుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు అని హృదయం ముందు ఒప్పుకుని నోటి ద్వారా ఒప్పుకోవడం ద్వారా, హృదయం ముందు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకోవడం ద్వారా నువ్వు దేవుని కుమారుడు అయిపోయావు. ఆయన అనుగ్రహించిన ఆ రకంగా అన్నాడు. దేవుని పిల్లలు మనం అడుక్కు తినేవాళ్ళం కాదు, మనం భిక్షగాళ్ళం కాదు. ఆయన అసలే కాదు. ఆయన అంటే ఈపాటికే నాలిక తెగిపడిపోవాలి. ఎందుకు పడలేదో తెలుసా? ఆయన ప్రేమమయుడు, జాలిమయుడు, కృపామయుడు. ఇప్పటికి కూడా తన 2 చేతులు చాచి నువ్వు నరకానికి వెళ్ళకూడదని ఈ సందేశాన్ని ఇంత కఠినంగా మేము ఉంచుతున్నాడు. కనుక మళ్ళా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం మానేసి, తొల్లగొట్టడం మానేసి, దయచేసి ఆలోచించండి, కూర్చుని ప్రార్థన చేయండి, ప్రభు సముఖంలో క్షమాపణ అడగండి. మానవ లోకాన్ని, మనుషులు ఎవ్వరిని క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. నోరు జారైన ఒక్క మాట చెప్పండి. అయితే తండ్రి దగ్గర అడగండి, ప్రభు అయిన యేసుక్రీస్తుని అడగండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, సర్వలోక పరిపాలకుణ్ణి, సర్వాధికారి అయిన దేవుణ్ణి, మహాదేవుణ్ణి, నేను ఇంత మాట అన్నాను, దయతో నన్ను క్షమించండి అని అడిగితే ఆయన నమ్మదగిన వాడు గనక నిశ్చయంగా మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని నరకం నుంచి తప్పిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఒకవేళ ఆ విషయంతో నేను ఈ పని చేశానని మీరు అనుకున్నా, మీకు అర్థం అవ్వాలని ఆ ఇమేజ్ను ఆ రకంగా చేయడం జరిగింది. కానీ ప్రత్యేకంగా మిమ్మల్ని ఏదో కించపరిచేయాలని, మిమ్మల్ని లవ్వులు పాలు చేయాలని నా ఇంటెన్షన్, నా అభిప్రాయము కాదు. కనుక సరి చేసుకుందాం. అందరం తప్పులు చేయడం సహజం. ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తాం. సరి చేసుకుందాం. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. దేవుడు మిమ్మల్ని క్షమించును గాక, నన్ను క్షమించును గాక, తన కృపలో మనందరినీ కూడా కట్టును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రియ కుమారుణ్ణి, మహాదేవుణ్ణి, దైవత్వాన్ని విడిచి మా యొద్దకు మీరు పంపించారు. నీకు స్తోత్రాలు. ఆయన మూలాన మేమందరం రక్షణ పొందాలని, ఆయన చేసిన త్యాగం వల్ల, ఆయన చూపిన మాదిరి వల్ల మా జీవితాల్లో మేము కట్టబడి, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మీ కృపలో మేము నిత్య పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని పరిశుద్ధాత్మను మా ఎదుగు పంపించారు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వాటిలో కొన్నిటిని తీసుకుని మమ్మల్ని పరిపూర్ణంగా
మారుస్తూ ఉండగా నాయన వీటన్నిటిని మేము గుర్తెరిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవునిగా మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ భూమి మీద మాకు ఇవ్వబడిన నామం యేసునామం అని ఆ నామం అంగీకరించి ఆ నామమును మహిమపరుస్తూ ఆరాధిస్తూ నీ రాజ్యం చేరుకునే కృపాభాగ్యాలు దయచేయండి. గుడ్డివారు, దౌర్భాగ్యులు, దరిద్రులు అనేక మంది భూమిపైన ఉన్నారు నాయన. లౌదికీయ సంఘస్థులు వారందరినీ కూడా ఫిలదెల్ఫీ సంఘస్థులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వినయంతో యాచించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుని ఉచిత కృప మీకు నాకు తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.